హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు జానపద కథ, పెద్ద కథ. పేరు వంటికంటి రాక్షసుడు. వింధ్య పర్వతాల మధ్యనున్న కనకపురి రాజ్యానికి మహారాజు విజయకేతు. విజయకేతుకి లేక లేక చాలా కాలానికి యోగుల దయ వల్ల ఒక కొడుకు కలిగాడు. అతనికి విజయచంద్రుడు అని పేరు పెట్టారు. పేరుకు తగ్గట్టుగానే బాలచంద్రుడిలాగా మెరిసిపోతూ అల్లారు ముద్దుగా పెరిగి పెద్దవాడయ్యాడు. విజయచంద్రుడు అన్ని విద్యల్లోనూ ఆరితేరి తన గురువులకి సంభ్రమాశ్చర్యాలను కలిగిస్తూ అగ్రగణ్యుడు అనిపించుకున్నాడు. విజయచంద్రుడికి యుక్త వయసు వచ్చింది. విజయకేతు మహారాజు వెంటనే కొడుక్కి పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించాడు. విజయచంద్రుడి సౌందర్యము, సాహస పరాక్రమాల్ని గుర్చి విన్న పొరుగు రాజులందరూ తమ పుత్రికల్ని ఇవ్వటానికి ముందుకు వచ్చారు. కానీ విజయచంద్రుడు మాత్రము వివాహానికి సుముఖత చూపించలేదు. విజయకేతు ఆశ్చర్యపడి, రేపో మాపో ఈ రాజ్యానికి మహారాజు కావలసిన వాడివి, పెళ్ళి వద్దంటావేమిటి అంటూ అడిగాడు. విజయచంద్రుడు వినయంగా తల ఉంచుకొని, క్షమించండి తండ్రిగారు, నాకు ఇప్పుడే వివాహం చేసుకోవాలని లేదు అన్నాడు. కారణం ఏమిటో తెలుసుకోవచ్చునా? పుత్రుడి మొహంలోకి పరీక్షగా చూస్తూ అడిగాడు విజయకేతు. నేను మన రాజ్యం తప్ప ఇంతవరకు బయట ప్రపంచం ఎటువంటిదో, ఎలా ఉంటుందో కూడా చూడలేదు. నాకు సాధ్యమైతే బయట ప్రపంచం చూడాలని ఉన్నది అన్నాడు. ఆ మాటలకి విజయకేతు వణుకుపోయాడు. తన కుమారుడు అలాంటి కోరిక కోరతాడని అతను ఊహించలేదు. లేక లేక కలిగిన కొడుకు, తన వంశం నిలబెట్టవలసిన వాడు, తనకి శత్రువులు కూడా ఉన్నారు. తన కుమారుని గుర్తించి గూఢాచారుల ద్వారా ప్రాణహాని చేయటానికి కూడా వారు ప్రయత్నించవచ్చు. విజయచంద్ర, మన కనకపురిలో లేని వింతలు లేవు. ఇంతకన్నా వింతలు విశేషాలు బయట ప్రపంచంలో ఏమీ ఉండవు. అలాంటి ఆలోచనలు పూర్తిగా మానుకోవటం మంచిది. నువ్వు దేశ సంచారానికి వెళ్ళటానికి నేను ఎంత మాత్రమూ ఒప్పుకునేవాడిని కాను. నువ్వు వెళ్ళటానికి వీల్లేదు, ఇది నా ఆజ్ఞ అని విసురుగా అనేసి వెళ్ళిపోయాడు. విజయచంద్రుడు చాలాసేపు మౌనంగా ఉండిపోయాడు. తన అభీష్టానికి తండ్రిగారు అభ్యంతరం చెబుతాడని అతనికి తెలుసు. కానీ అంతగా కోపగించుకొని విసురుగా వెళ్ళిపోతాడని అతను ఊహించలేదు. తన తండ్రి ముందు ఒప్పుకోకపోతే తన మనస్సులోని విషయాలన్నీ చెప్పి ఎలాగైనా ఒప్పించుకోవాలనుకున్నాడు. కానీ తనకి అలాంటి అవకాశం ఆయన ఇవ్వనే లేదు. విజయచంద్రుడు చాలా దిగులుగా గడపడం మొదలుపెట్టాడు. తమ దేశానికి విదేశీయులు ఎవరు వచ్చినా విజయచంద్రుడు వారిని ఆదరించి అతిథి సత్కారాలన్నీ జరిపి వారి దేశంలోని వింతలు విశేషాలు అన్నీ ఒక్కొక్కటిగా అడిగి తెలుసుకుంటూ ఉండేవాడు. ఆ పరదేశీయులు వారి దేశాల్లోని వింతలు విశేషాలు ఒక్కొక్కటిగా చెబుతూ ఉంటే విజయుడు ఎంతో ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని అనుభవిస్తూ ఊహాలోకాల్లో తేలిపోతూ ఉండేవాడు. ఆ విశేషాలు తాను స్వయంగా చూస్తూ ఉన్నట్లుగానే అనుభూతి చెందుతూ ఉండేవాడు. వాడు చెబుతూ ఉంటేనే ఆ విషయాలు అంత అద్భుతంగా ఉంటే ఇంకా తను స్వయంగా చూస్తే ఇంకెంత అద్భుతంగా ఉంటాయో ఊహించుకునేసరికి అతని శరీరం అంతా ఆనందంతో పులకరించేది. అందుకే విజయచంద్రుడిలో రోజురోజుకి ప్రపంచమంతా చుట్టి రావాలన్న కోరిక పూర్తిగా బలపడిపోయింది. ఆ బలపడిన కోరిక కొండంతగా పెరిగింది. ప్రపంచమంతా తిరిగినందువల్ల మనిషికి విజ్ఞానం పెరుగుతుందని అతని భావం. ఆడది తిరిగి చెడిపోతుందని, మగవాడు తిరక్క చెడతాడనే నానుడి ఉండనే ఉంది. విదేశాల నుంచి తమ దేశాలకు వస్తున్న ఆ విదేశీయులు ఎంతటి అదృష్టవంతులో అనుకునేవాడు విజయుడు. ముఖ్యంగా ఒక విదేశీయుని చూసిన తర్వాత విజయచంద్రుడిలో కోరిక బలపడిపోయింది. ఆ విదేశీయుడు తన జీవితమంతా దేశాలు చూడటంతోనే గడిపాడట. అందుకే అతనికి తెలియని విషయాలు లేవు. ఎన్నో దేశ ప్రజలకి సంబంధించిన భాషలు ఆయనకి క్షుణ్ణంగా వచ్చును. అంతేకాకుండా ఆయా భాషల్లోని ఉద్గ్రంథాలు ఎన్నో ఆయన చదివాడు. ఆయన ఎన్నో విషయాలు చెబుతూ ఉంటే విజయచంద్రుడి ఆశ్చర్యానికి అంతు లేకుండా పోయింది. అయితే అతనిలాగే తనకు జీవితం అంతా దేశాలు తిరగాలని లేదు. ఎందుకంటే తను రాజకుమారుడు. తన తండ్రి వృద్ధాప్యంలోకి అడుగుపెడుతున్నాడు.
ఆయన బరువు బాధ్యతలు దించి సుఖపెట్టాల్సిన అవసరం తనకుంది. అంతేకాకుండా తనను కన్న తల్లిదండ్రులకి పుత్రక్షోభ పెట్టడం తనకి ఎంతమాత్రమూ ఇష్టం లేదు. అతి త్వరలో తను తన రాజ్యానికి రాజు కాకపోతే పరాయి దేశరాజులు తమ దేశం మీద కన్ను వేసే ప్రమాదం కూడా ఉంది. కానీ తను కోరికల్లా ఏమిటంటే తను కొంతకాలం పాటు విదేశీ యాత్రలు చేసి రావాలని మాత్రమే. అంతఃపురానికి వెళ్ళిన విజయకేతు మహారాజు గారికి మనసులో మనసు లేదు. తన కుమారుడు అంతటి విపరీతమైన కోరిక ఎందుకు కోరాడో ఆయనకి అంతుపట్టలేదు. రేపో మాపో ఈ సామ్రాజ్యానికి మహారాజు కావలసినవాడు, ధైర్యవంతుడు, విద్యావంతుడు అన్న మాట నిజమే, కానీ బయట ప్రపంచాన్ని గూర్చి ఎంత మాత్రమూ తెలియనివాడు, జీవితానుభవం కూడా ఎంత మాత్రమూ లేనివాడు. ప్రపంచ పర్యటనలో ఏదైనా అవాంతరాలు జరిగితే అవి తనకి ఎలా తెలుస్తాయి? అదీగాక తన పుత్రుడికి ప్రమాదం అంటూ ఏదైనా జరిగితే తను సహించగలడా? తాను ఎంత మాత్రమూ పుత్రుడి కోరికను మన్నించలేడు. అయితే ఆయనకి కొంచెం బాధగానే ఉంది. తను తన కుమారుడితో అంత నిర్దాక్షిణ్యంగా ఏనాడూ మాట్లాడలేదు. తర్వాత తన పుత్రుడిని పిలిపించి మంచి ధోరణిలో సముదాయించాలని ఆయన నిశ్చయించుకున్నాడు. ఆయన ఆ రోజల్లా కలతగానే గడిపాడు. విజయచంద్రుడికి చాలా చింత పట్టుకుంది. తన తల్లిగారు అయిన చంద్రకాంతకి చెప్పినా కూడా ప్రయోజనం ఉండదు. ఆమె ఎంత మాత్రమూ ఒప్పుకునే మనిషి కాదు. ఆమెకి తన తండ్రి కన్నా 10 రెట్లు భయం ఎక్కువ. ఇహ తన తండ్రి గారి విషయంలో ఆయన ఒక నిర్ణయానికంటూ వచ్చారంటే అది మార్చటము అన్నది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. ఇక తను ఎంత ప్రయత్నించినా లాభం ఉండదు. 5-6 రోజులు ఆలోచనలతోనే గడిపాడు విజయచంద్రుడు. ముందు తన ఆలోచన మానుకోవాలని ప్రయత్నించాడు, కానీ లాభం లేకపోయింది. రోజు రోజుకు అతని కోరిక బలపడింది, కానీ సడలలేదు. చివరకు ఒకరోజు తన ఆలోచనలకు ఒక రూపం ఇచ్చాడు. ఒకనాటి రాత్రి ఎవరికీ తెలియకుండా తన ఆప్తమిత్రుడైన తోటమాలి కుమారుడు నందుణ్ణి వెంటబెట్టుకుని 2 గుర్రాల మీద ఎక్కి తమ దేశపు ఎల్లలు దాటారు. తెల్లవారిన తర్వాత తామిద్దరూ కనిపించకపోతే దేశమంతా కంగారు పడుతుందని అతనికి తెలుసు. అయినా తన కోరిక చంపుకోలేక 1 సంవత్సరంలో తిరిగి రావచ్చని సరిపెట్టుకున్నాడు. అయితే నందుడికి మాత్రం భయంగానే ఉన్నది. ఎందుకంటే తామిద్దరూ మహారాజు గారి అనుమతి లేకుండా ప్రయాణం సాగిస్తున్నారు. యువరాజు గారు తనని స్వయంగా బలవంతం చేసేసరికి తను కాదనలేక బయలుదేరాడు. కానీ తను మహారాజు గారి ఆగ్రహానికి ఎంతగా గురి కావలసి వస్తుందో అని అతనికి చాలా భయంగా ఉంది. ఒకవేళ యువరాజా వారిలో ఇలాంటి ఆలోచన తానే రేకెత్తించానని ఆయన భావిస్తాడేమోనని కూడా అతను భయపడుతున్నాడు. విజయచంద్ర యువరాజు వారికి ఇలా దేశాయాటన చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చినట్లు? తనకు కూడా దేశాలు చూడాలని ఉంది, కానీ అంత మాత్రం చేత తాము ఇద్దరూ ఎలాంటి సౌకర్యాలు లేకుండా బయలుదేరటం ఏమిటి? కనకపురి మహా సామ్రాజ్యానికి కాబోయే చక్రవర్తి విజయచంద్రుల వారంటే ఎలా బయలుదేరాలి? దేశాలు చాటుకుంటూ ఘన సన్మానాలు పొందుతూ బయలుదేరాలి. అంతేగాని మరి యువరాజుల వారేమో మామూలుగా అతి సాధారణంగా సామాన్యుడి వలె వేషం మార్చుకొని బయలుదేరాడు. అందుకే నందుడికి చాలా నిరాశగా ఉంది, నిరుత్సాహంగానూ ఉంది. అయినా తను ఏమీ చేయలేడు కనుక మౌనంగా ప్రయాణించసాగాడు. విజయచంద్రుడి ఊహలు పురివిప్పిన నెమలిలాగా ఉన్నాయి. తన తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో అనే భావన ఒక పక్క ఉన్నా కూడా తను ఎంతో కాలంగా అనుకుంటూ ఉన్న కోరిక ఇలా తీరింది కదా అనే సంతోషం ఎక్కువగా ఉంది. తను తన తల్లిదండ్రుల కోసం ఉత్తరం రాసి అంతఃపురంలో పెట్టి వచ్చాడు. ఆ ఉత్తరం చదివిన తర్వాత వాళ్ళు కొంత ఊరట చెందవచ్చు అనే నమ్మకము ఉన్నది. తను అలా బయట ప్రపంచంలోకి ఎన్నడూ రాలేదు. ఇప్పుడు ఇంతకాలం తర్వాత తను బయట ప్రపంచంలోకి వచ్చాడు. అడవులు, పల్లెలు, నగరాలు చూస్తూ వెళుతున్నాడు. ప్రజలు, వాళ్ళ జీవితము విజయచంద్రుడికి ఎన్నో కొత్త పాఠాలు నేర్పుతున్నాయి. ఎన్నెన్నో వింతలు, విశేషాలు తెలుసుకుంటున్నాడు. అందరి పద్ధతులు ఆకలింపు చేసుకుంటున్నాడు. మధ్య మధ్యన ప్రజలను కలుసుకొని వాళ్ళకి తెలియంది ఏమైనా ఉంటే తెలియజెప్పుతూ
తను వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సినవి ఏమైనా ఉంటే నేర్చుకుంటూ ఉన్నాడు. ప్రయాణము చాలా ఉత్సాహంగా సాగుతున్నది. విజయుడి వేటలో చాలా అరితేరినవాడు కనుక వేట కూడా చాలా సులభంగా సాగుతున్నది. అలా కొన్ని రోజులు ప్రయాణం చేసిన తర్వాత ఒక రాజ్యానికి చేరుకున్నారు. ఆ రాజ్యం చూడటానికి చాలా అందంగా ఉంది. కానీ ప్రజలలో ఏమాత్రము ఉత్సాహం అన్నది ఏ కొసానా కనబడటం లేదు. అందరూ చాలా నీరసంగా కనిపించారు. విజయుడికి, నందుడికి ప్రజలందరూ అలా ఎందుకు విచారంగా ఉన్నారో అర్థం కాలేదు. ఆ దేశంలో వాళ్ళకి ఏదైనా కరువు కాటకం లాంటిది వచ్చిందేమో అనుకున్నాడు. విజయచంద్రుడు, నందుడు ఒక పూటకూళ్ళ ఇంటికి వెళ్ళారు. చివరికి ఆ ముసలావిడికి కూడా ఉత్సాహం ఎంత మాత్రమూ లేరు. మనిషి చాలా నీరసంగా ఉంది. విజయచంద్రుడు పేదరాశి పెద్దమ్మను ఆ దేశంలోని ప్రజలందరూ అలా కళావిహీనంగా ఎందుకున్నారు అని అడిగాడు. పూటకూళ్ళ పెద్దమ్మ గట్టిగా నిట్టూర్చి, ఏం చెప్పమంటావు నాయనా? కారణమంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు అన్నది. విజయచంద్రుడు ఆశ్చర్యపడి, కారణం ఏమీ లేదంటావేమిటవ్వా? మేము ఎక్కడా మీలాంటి వాళ్ళని చూడలేదు. ఈ దేశంలోకి అడుగు పెడుతూనే అంతా కొత్తగానూ వింతగానూ తోచింది. నవ్వు అనేది ఎవరి ముఖాల్లోనూ లేదు. అందరూ విచారంగానే ఉన్నారు. తమ దైనందిన పనులు ఏవో చేయాలి గనక చేసుకుపోతున్నారు కానీ ఎవరిలోనూ అసలు సంతోషం అన్నదే కనిపించడం లేదు. ఏదో పోగొట్టుకున్నట్టుగా ఉన్నారు. అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం, ఒక మనిషి మరొక మనిషితో మాట్లాడటమే లేదు. అవసరమైన చోట 4-5 మాటలు తప్ప అన్నాడు. అవ్వ ఒక మారు భయంతో చుట్టూ చూసి ఉష్ అన్నది. విజయచంద్రుడికి ఏమీ అర్థం కాలేదు. అవ్వ అలా ఎందుకు భయపడుతున్నదో కూడా అర్థం కాలేదు. ఏంటవ్వా? గొంతు తగ్గించి నెమ్మదిగా అడిగాడు విజయుడు. బాబూ, ఈ దేశంలో అన్ని గోడలకి చెవులున్నాయి. అంగుళం అంగుళం మేర గూఢాచారులు ఉన్నారు. ఎవరేమి మాట్లాడుకున్నా ఆ దుర్మార్గుడికి చేరవేస్తారు అన్నది. విజయచంద్రుడు ఇంకా ఆశ్చర్యపోయి, దుర్మార్గుడా? ఎవరా దుర్మార్గుడు? దేశంలోని ప్రజలందర్నీ అంతగా బాధించగలిగిన ఆ దుర్మార్గుడెవరు అన్నాడు. ఎవరో అయితే చెప్పుకోవడం ఎందుకు బాబు? ప్రస్తుతానికి ఈ దేశానికి రాజైన మకరకేతు అన్నది అవ్వ. విజయచంద్రుడు ఎంతగానో ఆశ్చర్యపోయి, మహారాజే మీ పాలిట ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడా? ఎంత ఘోరం అన్నాడు. మహారాజు కాదు, పాడు కాదు. మహారాజు వసంతపాలుడికి సేనాధిపతి మకరకేతు. మహారాజు గారిని చెరసాల్లో ఉంచి వాడు రాజై కూర్చున్నాడు. ఆనాట నుంచి ఇలా దేశ ప్రజలందరినీ దోచుకుంటూ నరకయాతన పెడుతున్నాడు. ఈ దేశంలో ఎవరికీ స్వాతంత్ర్యం లేదు. ఎవరూ నోరు తెరిచి మాట్లాడటానికి కూడా వీలు లేదు. 4 మనుషులు కలిసి కూడా మాట్లాడుకోకూడదని కట్టడి చేశాడు. 4 మనుషులు కలిస్తే వాళ్ళు తన మీద ఏదో కుట్ర పన్నుతున్నారని అతని భయం. మేమందరము చాలా నికృష్టంగా బ్రతుకుతున్నాం బాబు అన్నది అవ్వ. వసంతపాల మహారాజు వారికి కుమారులెవరూ లేరా అని అడిగాడు విజయచంద్రుడు. లేకేం బాబు, పేరు జయపాలుడు. సాహసం గల యువరాజా వారే కానీ లాభం ఏమిటి? ఒక్కడు ఏం చేయగలడు? విప్లవం తీసుకొచ్చే అవకాశమే లేకపోయే. యువరాజా వారు మకరకేతు నుంచి తప్పించుకొని పారిపోయి రహస్యంగా ఉంటున్నారు అంది అవ్వ. విజయచంద్రుడు క్షణం పాటు ఆలోచించి, ఇప్పుడు ఆ జయపాలుడు ఎక్కడున్నాడో నీకు తెలుసా అవ్వా అని అడిగాడు. నాకు తెలియదు బాబు అంది అవ్వ. తెలుసుకుని ఏం చేస్తారు? ఉన్నట్టుండి ప్రశ్న వినిపించేసరికి ముగ్గురు ఉలిక్కిపడి చూశారు. చాలా అందంగా ఉన్న యువకుడు ఒకతను సాధారణమైన దుస్తుల్లో వాళ్ళ దగ్గరికి వచ్చాడు. విజయచంద్రుడు ఆ యువకుణ్ణి పరీక్షగా చూసి, ఓహో, జయపాల యువరాజు నువ్వే అనుకుంటాను అన్నాడు. ఆ యువకుడు నవ్వి, బాగా ఊహించారు, నేనే అన్నాడు. అవ్వ ఆశ్చర్యపోయి వెంటనే దండాలు పెడుతూ లేచి నిల్చోబోయింది. అయితే జయపాలుడు వారించి, అవ్వా, నాకు చాలా ఆకలిగా ఉంది, తినటానికి ఏదైనా పెట్టు అన్నాడు. అయ్యో నాయనా, అంతకన్నానా? నాకు ఎంత అదృష్టం ఈరోజు అంది సంతోషపడిపోతూ. అదృష్టం ఏమీ కాదవ్వా, నీకివ్వడానికి నా దగ్గర డబ్బు కూడా లేదు అన్నాడు జయపాలుడు విచారంగా.
ఎంత మాట అన్నావు నాయనా, నీ నుంచి నాకు డబ్బు కూడా కావాలా? ధర్మప్రభువ్వి, నా నోము పండి ఇలా నా వంటకం తినేటందుకు వచ్చావు. ఉండు, ఇప్పుడే వస్తాను అంటూ పరుగుతో వెళ్ళి జయపాలుడికి మంచి రుచికరమైన భోజనం తెచ్చింది. విజయచంద్రుడు, నందుడు అంతకు ముందు నుంచే భోజనం చేస్తూ ఉన్నారు. మిమ్మల్ని చూస్తూ ఉంటే మీరు కూడా రాజకుమారుడని అర్థమవుతోంది. మీ పరిచయ భాగ్యం కలుగజేసుకోవచ్చినా అన్నాడు జయపాలుడు. విజయచంద్రుడు నవ్వి, నా పేరు విజయచంద్రుడు. వింధ్యాపర్వతం మధ్యలో ఉన్న కనకపురి మహాసామ్రాజ్య చక్రవర్తి విజయకేతు నా తండ్రి అన్నాడు. జయపాలుడు ఎంతో ఆశ్చర్యపోయి, ఆహా, ఈరోజు ఎంత సుదినము! మిమ్మల్ని గూర్చి నేను చాలా విన్నాను. మిమ్మల్నైనా చూడటము, మాట్లాడగలగటము కూడా ఎంతో అదృష్టము. మీరు ఇలా సామాన్యుల వలె రావటానికి గల కారణం అన్నాడు. విజయచంద్రుడు క్లుప్తంగా అన్ని విషయాలు చెప్పాడు. మీ అభిరుచి చాలా శ్లాఘించదగినది అంటూ ఉప్పొంగిపోయాడు జయపాలుడు. కొంతసేపు లోకాభిరామాయణం మాట్లాడుకుంటున్నారు. విజయచంద్రుడు తన మిత్రుడు నందుణ్ణి కూడా పరిచయం చేశాడు. తారతమ్యాలు ఎంత మాత్రమూ లెక్క చేయని మీరు ప్రపంచానికి నిజంగా ఆదర్శప్రాయులు అన్నాడు జయపాలుడు. ఇంతకీ మీ రాజ్యం తిరిగి సంపాదించుకునే ప్రయత్నం ఏమైనా చేశారా? మీ నాన్నగారిని ఆ దుర్మార్గుడు ఎంత బాధ పెడుతున్నాడో ఏమో అన్నాడు విజయచంద్రుడు. జయపాలుడు నిట్టూర్చి, అంతా విధి యొక్క విలాసం. ఆ దుర్మార్గుడి అఘాయిత్యాలకు భయపడి ఎవరూ నాకు సహాయం చేయటానికి ముందుకు రావటం లేదు అన్నాడు. విజయచంద్రుడు చిరునవ్వు నవ్వి, యువరాజా, మానవుడు ఇలాంటి సమయాల్లోనే తన శక్తి సామర్థ్యాలు చూపించాలి, అంతేకాని ఇలా బేంబేలు పడకూడదు అన్నాడు. దానికి జయపాలుడు నిరాశగా నవ్వి, ఏం చేయమంటారో మీరే చెప్పండి అన్నాడు. నాకు ఆలోచన తట్టింది, అది మీకు రేపు చెబుతాను అన్నాడు విజయుడు. మహారాజా అంటూ మకరకేతు దగ్గరికి ఒక సేవకుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏమిటి? విసుగ్గా అడిగాడు మకరకేతు. ఎవరో ఇద్దరు పరాయి దేశస్థులు నగర కూడలిలో చేరి బలపరాక్రమాలతో ఈ దేశంలో ఎవరైనా ఉంటే పోటీ చేయమని సవాలు చేస్తున్నారు అంటూ తెలియపరిచాడు. మకరకేతు కనుబొమ్మలు ముడిపడ్డాయి. అలాగా? అయితే పోటీ మన కోటలోని మైదానంలోనే ఏర్పాటు చేయబడుతుందని ఆ దేశస్థులకు తెలియచెయ్యి. వాళ్ళు అంత పరాక్రమవంతులు అయినట్లయితే మన దగ్గర ఉద్యోగాలు ఇద్దాము అన్నాడు. సేవకులు వెళ్ళిపోయారు. పోటీలను గూర్చి నగరమంతా చాటింపు వేయబడింది. మొదటి మారుగా ప్రజలందరూ ఆహ్వానించబడ్డారు. మర్నాడు మైదానమంతా ప్రజలతో కిటకిటలాడిపోతున్నది. మైదానంలోకి ఇద్దరు యువకులు వచ్చారు. వారిద్దరికీ నిండా 19 ఏళ్లు కూడా లేవు. అయితే వారి శరీరాలు మాత్రం ఉక్కుతో చేసిన విగ్రహాలకు మళ్ళీ ఉన్నాయి. గోదాలోకి మకరకేతుకు ఇష్టప్రాయములైన ఇద్దరు వస్తాదులు ప్రవేశించారు. ఆ ఇద్దరి వస్తాదులు మనుషులా లేరు, నరరూప రాక్షసులకు మళ్ళీ ఉన్నారు. ప్రజలందరూ వాళ్ళని చూసి భయభ్రాంతులయ్యారు. ఆ రాక్షసుల్లాంటి వస్తాదులు ముక్కు పచ్చలారని ఆ ఇద్దరు బాలురలను నమిలి పారేస్తారని భావించడం మొదలుపెట్టారు. యుద్ధం ఆరంభమైంది. ప్రజలందరూ ఊపిరి బిగబట్టి చూడటం మొదలుపెట్టారు. ఆ ఇద్దరు కుర్రవాళ్ళు వీరోచితంగా పోరాడి వస్తాదులిద్దరినీ నేలకూల్చారు. మకరకేతు లేచి చప్పట్లు చరిచి, సెహ్బాష్, మీ పరాక్రమానికి మెచ్చాను. మీ ఇద్దరికి నాకు ఈ కోటలో ఉద్యోగాలు ఇస్తాను అన్నాడు. మేము ఉద్యోగాలు చేయము, మీలో ఇంకెవరైనా వీరులుంటే ముందుగా రావచ్చును అన్నాడు ఒక యువకుడు. వాళ్ల పొగరుబోతు సమాధానానికి మకరకేతుకు చాలా కోపం వచ్చింది. వెంటనే అతను తన సైనికులకేసి తిరిగి, ఆ ఇద్దరు పొగరుబోతులను మట్టుబెట్టండి అంటూ అరిచాడు. ఆ ఇద్దరూ యువకులైన విజయచంద్రుడు, జయపాలుడు సిద్ధంగా నిలబడ్డారు. బిలబిలామంటూ 20 మంది సైనికులు ఆ ఇద్దరి మీద పడ్డారు. అయితే రాకుమారులిద్దరూ వీరోచితంగా పోరాడుతూ ఆ 20 మందిని మట్టుబట్టారు. జయపాలుడు క్రింద పడి ఉన్న ఒక బల్లెం అందుకొని గురి చూసి బలంగా విసిరాడు. ఎంత మాత్రమూ ప్రమాదాన్ని ఊహించని, ఎదురు చూడని మకరకేతు గుండెల్లో అమాంతంగా దిగింది ఆ బల్లెం. గుండెల్లో నుంచి దూసుకుపోయి వెన్నులో నుంచి బయటికి వచ్చింది. ప్రజలందరూ హాహాకారాలు చేశారు.
సైనికులందరూ నివ్వెరపోయారు. ఎవరికీ ఏమీ చేయటానికి పాలుపోలేదు. జైపాల, మంచి గురిగా విసిరావు, మెచ్చుకున్నాడు విజయచంద్రుడు. సైనికుల గుంపు ఆ ఇద్దరి వైపు పరిగెత్తుకు రాబోయేటంతలో ఆగండి అంటూ అరిచాడు జైపాలుడు తన తలపాగా లాగేసి. నేను వసంతపాల మహారాజు కుమారుణ్ణి, జైపాలుడిని. దుర్మార్గుడైన మకరకేతుని నేనే మట్టుపెట్టాను అన్నాడు. ప్రజలందరూ లేచి సంతోషంతో కేకలు పెట్టడం మొదలుపెట్టారు. సైనికులు ఆశ్చర్యంతో ఆగిపోయారు. వెంటనే తమ చేతుల్లోని బళ్ళాలు క్రింద పడవేసి జైపాలుడికి వందనం చేశారు. జైలులో ఉన్న తల్లిదండ్రులను విడిపించాడు జైపాలుడు. వసంతపాల మహారాజు గారు విజయచంద్రుడికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. విజయచంద్రుడు, నందుడు కొద్ది రోజులు అక్కడే ఉండిపోయారు. ఒక మంచి శుభముహూర్తాన వసంతపాల మహారాజు తన పుత్రుడు అయిన జైపాలుడికి పట్టాభిషేకం చేశాడు. పట్టాభిషేక మహోత్సవం అయిపోయిన తర్వాత తిరిగి బయలుదేరారు. ఇంకా కొద్ది రోజులు ఉండమని వసంతపాల మహారాజు, జైపాలుడు బలవంతం చేశారు. కానీ విజయుడు వినలేదు. విజయచంద్రుడికి, నందుడికి ఘనంగా వీడ్కోలు ఇవ్వబడింది. తిరుగు ప్రయాణం ప్రారంభమైంది. అలా 5 రాత్రులు 4 పగళ్ళు ప్రయాణం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండానే సాగింది. మధ్య మధ్యలో అడవుల్లో జంతువుల్ని వేటాడుతూ వాటి మాంసం తింటూ ప్రయాణం సాగిస్తున్నారు. 5వ నాటి రాత్రికి ఇద్దరూ ఒక కొండ ప్రాంతంలోకి చేరి పెద్ద రాయి క్రింద పడుకున్నారు. గుర్రాలని ఒక చెట్టుకు కట్టివేశారు. ఉన్నట్టుండి అర్ధరాత్రి సమయాన భయంకరమైన ఉరుములతోనూ మెరుపులతోనూ వర్షం ప్రారంభమైంది. కొద్ది సమయంలోనే వర్షం కాస్త పెను తుఫానుగా మారింది. ఇద్దరు స్నేహితులు ఒకరి చేతులు ఒకరు పట్టుకున్నారు. చుట్టుపక్కల ప్రాంతమంతా కారు చీకటిగా మారిపోయింది. కన్ను పొడుచుకున్నా కానరాని చీకటి. గుర్రాలు కష్టపడుతున్నాయేమోనని వాటిని వెతుక్కుంటూ వెళ్లారు. కానీ అవి ఉండాల్సిన చోట లేవు. తుఫాను గాలికి తాళ్లు తెగిపోగా ప్రాణరక్షణ కోసం ఎటు పరిగెత్తాయో ఏమో కనిపించనే లేదు. యువరాజా, మనం భయంకరమైన తుఫానులో చిక్కుకుపోయాం. ఇప్పుడేం చేద్దాము? గొంతు చించుకొని అరుస్తూ అడిగాడు నందుడు. నేను మాత్రం ఏం చెప్పను? తలదాచుకోవటానికి ఎక్కడా స్థలం కనిపించడం లేదు. పైగా అంధకారం అంటున్నాడు విజయచంద్రుడు. అంతలోనే గాలి దుమారం ఇంకా ఎక్కువ అయింది. వాళ్ళు ఇద్దరూ నేల మీద నిలబడటానికి కూడా వీలు లేకపోయింది. ఇద్దరూ తమకు దగ్గరలో ఉన్న చెట్టు మొదలను కౌగలించుకొని గట్టిగా పట్టుకున్నారు. అయినా కూడా ఆ చెట్టు ఉద్ధృతమైన గాలి వేగానికి కూకటి వేళ్లతో సహా పెళ్లగించుకొని గాలిలోకి లేచింది. నందా, చెట్టును గట్టిగా అలానే పట్టుకో, లేకపోతే ఇద్దరము ఎక్కడికో కొట్టుకుపోతాం, ప్రాణాపాయం సంభవించవచ్చు అంటూ అరిచాడు విజయచంద్రుడు. నేను గట్టిగానే పట్టుకున్నాను, మీ గురించే నాకు బెంగగా ఉంది అన్నాడు నందుడు. నేను జాగ్రత్తగానే ఉన్నాను అని చెప్పాడు విజయచంద్రుడు. అలా చెట్టు వాళ్ళిద్దరినీ మోసుకుంటూ గాలిలో చాలాసేపు ప్రయాణం చేసింది. ఆ చెట్టు ఎటువైపుకు ప్రయాణం చేస్తుందో, తాము ఎక్కడ పడనున్నారో ఆ ఇద్దరికీ అర్థం కాలేదు. ప్రాణాలు ఉగ్గబెట్టుకొని అలాగే ఉన్నారు. ఒక్కమారు సాఫీగానో ఇంకొక మారు తల్లక్రిందులుగానో ఆ చెట్టు గాలికి ప్రయాణం చేస్తున్నది. గాలివాన ఉధృతము అలాగే ఉంది. అంతలోనే వారికి క్రింద నుంచి చల్లటి గాలి తగలసాగింది. నాకు చాలా చల్లటి గాలి తగులుతున్నది. ఏదో లోయలోకి మనం జారిపోవటం లేదు కదా అన్నాడు నందుడు. లోయ కాదు, క్రింద ఎక్కడో సముద్రం ఉందని నాకు అనిపిస్తున్నది. నీకు ఈదటం వచ్చును కదా అడిగాడు విజయచంద్రుడు. వచ్చును. అయితే మీరు నేను మాత్రం విడిపోకుండా చూసుకోవటం చాలా ముఖ్యం అన్నాడు నందుడు. అవును, నా చేతిని గట్టిగా పట్టుకో అన్నాడు విజయచంద్రుడు. నందుడు, విజయచంద్రుడు ఒకరి చేయిని ఒకరు గట్టిగా పట్టుకున్నారు. మరికొన్ని క్షణాల తర్వాత ఇద్దరూ చెట్టుతో సహా సముద్రంలో పడ్డారు. మనం ఎక్కువ దూరం ఈదలేము. ఈ చెట్టును మన పరిధిలో నుంచి పోకుండా చూడు అంటూ అరిచి చెప్పాడు విజయచంద్రుడు. వెంటనే నందుడు అటు ఇటు తన చేతులతో వెతికాడు. చెట్టు దొరికింది. ఇంకాస్త ఆలస్యం అయి ఉంటే అది కూడా ఎటైనా కొట్టుకుపోయి ఉండేదే.
ఇద్దరూ చెట్టు మీద ఎక్కి కూర్చున్నారు. అది దేవదారు వృక్షం కావటం వలన అతి తేలికగా నీటిలో తేలుతూ ఉంది. ఇద్దరూ బాగా అలసిపోయారు. ఎంత పెద్ద తుఫాను అయినా 5-6 గడియల కాలం కన్నా ఉండదు. కానీ అదే మాయ తుఫాను గాని వరుసగా 2 పగళ్ళు 2 రాత్రిళ్ళు వీస్తూనే ఉంది. 2 రోజులు వరుసగా ఆహారం లేకపోవడంతో, అంతకు ముందెప్పుడు పస్తులుండటం అలవాటు లేకపోవడంతో ఇద్దరూ సొమ్ముసిల్లిపోయి ఆ చెట్టునే గట్టిగా కౌగలించుకొని పడుకున్నారు. మొహం మీద వెచ్చటి వేడి కిరణాలు తగలటంతోనే విజయచంద్రుడు కళ్ళు తెరిచి చూశాడు. తుఫాను లేదు. సముద్రం ప్రశాంతంగా ఉంది. వెంటనే నందుడి కోసం చూశాడు. నందుడి ఇంకా చెట్టును పట్టుకొని నిద్రపోతున్నాడు. అతన్ని తట్టి లేపాడు. ఇద్దరికీ కనుచూపు దూరంలో ఏదో దీవి లాంటిది కనిపించింది. అబ్బా, భగవంతుడి దయవల్ల ఏదో సురక్షిత ప్రాంతానికి వచ్చినట్లున్నాము అన్నాడు నందుడు సంతోషంతో. అవును, కానీ ఇది సురక్షిత ప్రాంతమో కాదో ఇంకా తెలియదు. ఈ చెట్టు నీళ్ల లోపల ఉన్న రాళ్ల చర్యల మధ్య ఇరుక్కొని ఆగిపోయినట్లుంది. ఒడ్డుదాకా ఎదగలే శక్తి నీలో ఉందా అన్నాడు విజయచంద్రుడు. ఆ ద్వీపాన్ని చూస్తూనే నాలో లేని శక్తి పుట్టుకు వచ్చింది. ఏదగలను అన్నాడు నందుడు నవ్వుతూ. అయితే పద అన్నాడు విజయచంద్రుడు. ఇద్దరూ నీళ్లలోకి దూకారు. ఈదటం ప్రారంభించారు. పెద్ద చేపలు మన దరికి రావు కదా అన్నాడు నందుడు అటు ఇటు చూస్తూ. విజయచంద్రుడు నవ్వి, భయపడకు, ఒడ్డు కొంచెం దూరంలోనే ఉంది గనక ఈ ప్రాంతానికి అలాంటి చేపలు ఏమీ రావు అన్నాడు. చూడ్డానికి తీరం దగ్గరలో ఉన్నట్లు కనిపించింది గాని ఈదగా వాళ్ళకి చాలా దూరం ఉన్నట్లు అనిపించింది. అది చాలాసేపు ఈది చివరికి ఒడ్డుకు చేరుకున్నారు. ఈదటంలో నందుడు చాలా అలసిపోయాడు. ఒడ్డుకు చేరుకున్న తర్వాత నందుడిని తన భుజానికి ఆంచుకుని తీసుకువచ్చాడు విజయచంద్రుడు. విజయచంద్రుడు మహాబలవంతుడు కావటం వలన అతనికి మాత్రం ఎలాంటి అలుపు లేదు. ఇద్దరూ ఒడ్డుకు చేరుకుంటూనే ముందుగా నందుడు అలుపు తీర్చుకోవడం కోసం ఇసుకలో వాలిపోయాడు. విజయచంద్రుడు కూడా అతని పక్కనే కూర్చున్నాడు. చుట్టూ ఒకసారి తల తిప్పి చూశాడు. అతని కంటికి ఆ ద్వీపం అంతా వింతగా కనిపించింది. ఎందుకంటే మామూలుగా ఉండాల్సిన చెట్లు అలా లేక ఎంతో పెద్దగా ఆకాశాన్ని అంటుతున్నట్లుగా ఉన్నాయి. చెట్ల ఆకులు కూడా చాలా పెద్ద ఏనుగు చెవుల్లాగా ఉన్నాయి. అక్కడక్కడ పూల చెట్లు కూడా ఉన్నాయి. కానీ ఆ పూలు కూడా చాలా వింతగాను భయంకరంగాను కనిపించాయి. ఒక్కొక్క పువ్వు 5-6 గజాల వెడల్పున ఉన్నది. పువ్వులకి రంగు ఒక్కటి కాకుండా ఒక్కొక్క రెక్కకి ఒక్కొక్క రంగు కనిపించింది. నందా, మనమేదో వింత ద్వీపానికి వచ్చి చిక్కుకున్నట్లున్నది అన్నాడు విజయచంద్రుడు. అలుపు తీసుకుంటున్న నందుడు యువరాజు మాటలు విని కొంత ఆశ్చర్యంతోనూ భయంతోనూ లేచి నిల్చుని చూశాడు. నందుడు పిరికివాడు ఏమీ కాదు గాని అతనికి ప్రతి విషయానికి ఎక్కువగా ఆశ్చర్యపోయే అలవాటు ఉన్నది. విజయచంద్రుడు కూడా లేచి నిల్చున్నాడు. ఇద్దరి దుస్తులు చిరిగిపోయి ఉన్నాయి. అవును, ఈ దీవి చాలా వింతగా ఉన్నది. ఇంతకు మనం భూలోకంలోనే ఉన్నామా అన్నాడు నందుడు. విజయచంద్రుడు నవ్వి, ఆహా, ఏమీ సందేహం లేదు, భూలోకంలోనే ఉన్నాం గాని అలా వెళ్ళి చూసి వద్దాం పదా అన్నాడు. ముందు ఆకలి తీర్చుకోవటానికి ఏమైనా దొరుకుతుందేమో మనం చూడాలి అన్నాడు నందుడు. చూద్దాం పదా, ఇంత పెద్ద ద్వీపంలో తినటానికి ఏదో ఒకటి దొరకకపోదు అన్నాడు విజయచంద్రుడు. ఇద్దరూ ముందుకు నడిచారు. ముందుగా తమ ఇద్దరి దగ్గర కత్తులు ఉన్నాయో లేవో చూసుకున్నారు. తమ కత్తులు భద్రంగానే ఉన్నాయి. మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. నీ చెయ్యి ఎప్పుడూ కత్తి మీదే ఉంచు. ఏ సమయం ఎలా వస్తుందో చెప్పలేము అన్నాడు విజయచంద్రుడు. నందుడు వెంటనే తన చేతిని కత్తి మీద ఉంచాడు. ఆ ఇద్దరూ అలా నడిచి దీవిలోకి చేరుకున్నారు. యువరాజా, అటు చూడు అన్నాడు నందుడు ఎంతగానో ఆశ్చర్యపోతూ. చూస్తున్నాను, చాలా ఆశ్చర్యంగా ఉంది అన్నాడు విజయచంద్రుడు కూడా ఆశ్చర్యపోతూ. అక్కడ చెట్లకు ఉన్న పెద్ద పెద్ద పువ్వులు విజయచంద్రుడు నందుడు ఎటు తిరిగితే అటు తిరుగుతున్నాయి. ఇవేవో రాక్షసు పువ్వుల్లాగా నాకు అనిపిస్తుంది అంటున్నాడు విజయచంద్రుడు.
అతను అలా అంటున్నాడో లేదో నందుడికి ఎవ్వుమన్నాడు. ఆ పూలకి ఉన్న తీగ ఒకటి అమాంతం ముందుకు వచ్చి నందుడి నడుముకు చుట్టుకున్నది. నందుడు పెనుగులాడుతున్నాడు. అయినా లాభం లేకపోతున్నది. తీగ అంతకంతకు అతని నడుముకు బిగుసుకుపోతున్నది. విజయచంద్రుడు తనకున్న అఖండ బలాన్నంతా ఉపయోగించి స్నేహితుడికి చుట్టుకొని ఉన్న తీగను లాగటానికి ప్రయత్నిస్తున్నాడు. అయినా లాభం లేకపోయింది. నందుడు కూడా బలాఢ్యుడు కావడంతో తట్టుకుంటున్నాడు గాని అదే మరొకడు అయి ఉన్నట్లయితే నడుములు విరిగి పడిపోయాయే. విజయచంద్రుడు ఇక లాభం లేదని కత్తి దూసి ఆ తీగ మీద ఒక్క వేటు వేశాడు. దెబ్బతో అది తెగింది. నందుడు యువతల పడ్డాడు. తన నడుముకున్న మిగిలిన తీగలాగి పారవేశాడు. తెగిన తీగ నుంచి మానవ రక్తం లాంటిది కారుతున్నది. బాధ కలిగిన చిట్టు అటు ఇటు ఊగింది. తీగలన్నీ చుట్టుకుపోయి మెలికలు తిరగటం ప్రారంభించాయి. ఇదేమిటి? ఈ చెట్టుకి మనుషులకు మళ్ళే జంతువులకు మళ్ళే ప్రాణం ఉంది అన్నాడు నందుడు మహాశ్చర్యంతో. ముందే చెప్పాను కదా, ఇదేదో రాక్షస చెట్టు. ఇది తన దరిదాపుల్లోకి వచ్చిన జంతువులని మనుషుల్ని తన తీగలతో బంధించి వాళ్ళ రక్తం పీల్చేటట్టుగా ఉంది. ఎవరైనా వీటి తీగల్లో చిక్కుకుంటే మాత్రం ఇక తప్పుకోవటం అన్నది అసంభవం అనుకుంటాను. మన దగ్గర కత్తులున్నాయి కాబట్టి సరిపోయింది, లేకపోతే చాలా ప్రమాదం జరిగిపోయి ఉండేది అన్నాడు విజయచంద్రుడు. ఇదేదో రాక్షస దీవిలా ఉంది. మనం వెంటనే ఇక్కడి నుంచి మరో సురక్షిత ప్రాంతానికి వెళ్ళిపోతే మంచిది అన్నాడు నందుడు చుట్టూ చూస్తూ. విజయచంద్రుడు నవ్వి, ఎటుపోతాము? మనం చిక్కుకుంది ఈ దీవిలో. వెనక్కి ఎలా పోవాలో ఎటు పోవాలో మనకేం తెలుస్తుంది? మామూలు ప్రపంచంలోకి పోవటానికైనా మనం ముందుకు వెళ్ళి దారి వెతక్క తప్పదు అన్నాడు. అయితే ఈ రాక్షస తీగలు మళ్ళీ మనకు చుట్టుకోకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అన్నాడు నందుడు. అలాగే అన్నాడు విజయచంద్రుడు. ఆ ఇద్దరూ ఆ తీగల నుంచి తప్పుకుంటూ ముందుకు నడిచారు. అడుగు తీసి అడుగు వేస్తుంటే వాళ్ళకి చిత్ర విచిత్రమైన చెట్లు లతలు కనిపించసాగాయి. కొన్ని చెట్లకి ఆకులన్నీ ఒకే రంగులో ఆకుపచ్చగా ఉండక ఒక్కో ఆకు ఒక్కో రంగులో కనిపిస్తూ ఉన్నాయి. ఇవి వాళ్ళని చాలా ఆశ్చర్యపరిచాయి. ఆ చెట్లకి పళ్ళు లాంటివి ఉన్నాయి, కానీ అవి కూడా రకరకాల రంగుల్లోనూ రకరకాల ఆకారాల్లోనూ ఉన్నాయి. ఈ పళ్లతో మన ఆకలి తీరుతుందనుకుంటాను అంటూ నందుడు గబక్కన ఒక పండు కోసి నోట్లో ఉంచుకోబోయాడు. వెంటనే అతని చేతి మీద దెబ్బ పడింది. పండు ఎగిరి దూరంగా పడింది. ఎందుకలా ఫలాన్ని నేలపాలు చేశావు యువరాజా? నాకు దహించుకుపోయే ఆకలి వేస్తున్నది. నీకు మాత్రం ఆకలిగా లేదా అన్నాడు నందుడు. వెర్రివాడిలాగా ప్రవర్తించకు. ఇందాకేమైందో చూశావు కదా, మళ్ళీ అలాంటి అనుభవమే కావాలని ఉన్నదా? ఈ మారు ప్రాణాప్రాయమే కలగవచ్చు అన్నాడు విజయచంద్రుడు. నందుడు చాలా కంగారు పడిపోయి భయంగా ఆ రంగుల చెట్టుకేసి చూసి, అవునవును, ఆ విషయాన్ని మర్చిపోయాను, క్షమించాలి యువరాజా అన్నాడు. అది సరే, ఇక ముందు మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. అడుగు తీసి అడుగు వేసేటప్పుడు చాలా ఆలోచించి జాగ్రత్తగా వేయాల్సి ఉంటుందన్న విషయాన్ని మర్చిపోకు. అటు చూడు, నువ్వు తినాలనుకున్న పండు అంటూ విజయచంద్రుడు వేలితో చూపించాడు. అటు చూసిన నందుడు కొన్ని క్షణాల పాటు ఉనికిపోయాడు. నేలపాలు అయిపోయిన పండు తనకి కూడా ప్రత్యేకంగా ప్రాణం ఉన్నట్లుగా ప్రాతకాలంలో పువ్వు విచ్చుకున్నట్లుగా విచ్చుకున్నది. ఆ పండు అలా విచ్చుకున్న వెంటనే లోపల నుంచి జిగురుగానున్నదేదో బయటికి కారింది. బయటికి కారిన ఆ జిగురు క్రింద ఉన్న గడ్డి మీద అలుముకోగానే అక్కడున్న గడ్డి అంతా నల్లగా మారిపోయింది. అంతేకాకుండా ఆ పండు లోపల నుంచి పొడుగాటి పురుగులాంటిదేదో పాకుతూ బయటికి వచ్చి గడ్డిలో పడి ఎటో వెళ్ళిపోయింది. అది పాకినంత మేర నేల మీద నల్లగా మాడిపోయింది. చూసావా అన్నాడు విజయచంద్రుడు. అమ్మో, మీరు కాపాడకపోయినట్లయితే నా ప్రాణాలు పోయాయే అన్నాడు నందుడు. ఇలా ఇక్కడ మనకున్న కాలాన్ని పాడు చేయడం ఎందుకు? అలా ముందుకు వెళ్దాంరా, ఇంకా ఎన్ని విచిత్రాలు కనిపిస్తాయో అన్నాడు విజయచంద్రుడు ముందుకు అడుగులు వేస్తూ. మనం ఎలాంటి వేళా విశేషంలో బయలుదేరామో ఏమో, ఇలాంటి ప్రాంతానికి వచ్చి చిక్కుకున్నాము నుదురు కొట్టుకుంటూ అన్నాడు నందుడు.
విజయచంద్రుడు పక్కాపక్కా నవ్వి, నందా, నీలోని పరాక్రమం పూర్తిగా అంతరించిపోయి దాని స్థానంలోనే భయము పిరిగితనము అలుముకున్నట్లుగా ఉంది. ఈ ద్వీపం ఎంతో విచిత్రంగా ఉన్నది. ఇలాంటి ద్వీపం చూడగలగటం కూడా నేను అదృష్టంగా భావిస్తున్నాను. మామూలు బయట ప్రపంచంలో ఇలాంటి విచిత్రాలు చూడగలమా అన్నాడు. నిజమే అనుకోండి యువరాజా, కానీ తిరిగి మనం బయటపడేది ఎలాగన్నదే నా చింత అన్నాడు నందుడు తలగొక్కుంటూ. తీగలు నరుగుతున్నప్పుడు విజయచంద్రుడికి నుదురు గీరుకుంది. గుడ్డ చించి నుదురుకు కట్టుకున్నాడు. నువ్వు ఆ విషయాల గురించి ఏమీ ఆలోచించకు. దైవ సంకల్పం ఎలాగుంటే అలాగే కదా జరుగుతుంది అన్నాడు విజయచంద్రుడు. అవును, అది నిజం అన్నాడు నందుడు. అడవి మధ్య రహదారిలాగా ఉన్నది. అయితే నిజానికి అది దారి కాదు. దారిలా ఉన్నంత మేర ఎర్రటి మట్టి ఉన్నది. అక్కడ గడ్డి కానీ చెట్లు లాంటివి కానీ మొలవలేదు. అందువల్ల చూడటానికి రహదారిలాగా కనిపిస్తున్నది. ఇద్దరూ నడుస్తున్నారు. ఇంతకీ ఈ ద్వీపమంతా ఇలాంటి ప్రమాదకరమైన తీగలతోనూ ఫలాలతోనూ ఉన్నట్లయితే ఇహ మరి మన ఆహారం సంగతి ఏమిటి? మన ఆకలి ఎలా తీరేటట్టు అడిగాడు నందుడు పొట్టను తడుముకుంటూ. విజయచంద్రుడు నవ్వి, నందా, నీకు ఆకలి చాలా ఎక్కువగా ఉన్నట్లుంది. మనిషికి సాధారణంగా ఆపద సమయంలో ఆకలి గుర్తుకు రాదు. కానీ నీకు మాత్రం అలా కాకుండా ఆపద సమయంలోనే ఆకలి ఎక్కువగా వేసేటట్లు ఉంది అన్నాడు. నందుడు కూడా నవ్వి, అవును యువరాజా, అదేమిటో తెలియదు కానీ నాకు ఎప్పుడూ ఆకలి ఎక్కువే. అదే మన కనకపురిలో ఉండి ఉంటే ఎప్పుడు ఏదో ఒకటి నములుతూ ఉండేవాణ్ణి అన్నాడు. అలా ఇద్దరూ చాలాసేపు నడిచి సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చే సమయానికి పెద్దగా చెట్లు లేని చిన్న చిన్న పొదలు మాత్రం ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు. ఉన్నట్లుండి వారి ముందు నుంచి కుందేలు పిల్ల ఒకటి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. విజయచంద్రుడి మొహం మీద వెలుగు కనిపించింది. అటు ఇటు చూశాడు. మామూలు చెట్ల పొదలు కనిపించాయి. మనము మన భూమి లాంటి మామూలు ప్రాంతానికి చేరుకున్నట్లుగా ఉన్నాం నందా అన్నాడు విజయచంద్రుడు. ఎలా అనుకుంటున్నారు అని అడిగాడు నందుడు. ఇంత క్రితము మన ముందు నుంచి పరిగెత్తినది ఏమిటి అడిగాడు విజయచంద్రుడు. ఎందుకు? కుందేలు పిల్ల అన్నాడు నందుడు. వెర్రివాడ, కుందేళ్ళు ఎలాంటి ప్రాంతాల్లో ఉంటాయి? మామూలు ప్రాంతంలో అయితేనే అవి బ్రతకగలవు. ఇక మనము వేట ప్రారంభించాలి అన్నాడు. అప్పటికి నందుడికి పూర్తిగా అర్థమయ్యి ప్రాణం లేచి వచ్చినట్లుగా అయి, మీరు ఇక్కడే ఉండండి యువరాజా, నేను క్షణంలో కుందేళ్లను పట్టుకు వస్తాను అన్నాడు. నిజంగానే నందుడు వేటలోనూ ముఖ్యంగా కుందేళ్లను పట్టడంలో చాలా ఆరితేరినవాడు. యువరాజు విజయచంద్రుడు ఒక పొదనీడలో కూర్చుంటూ, వెళ్ళు, అయితే జాగ్రత్త సుమా అన్నాడు. జాగ్రత్తగానే ఉంటాను. అయినా నాకేమిటి భయం? మహాపరాక్రమవంతులైన యువరాజుగారు నాకు అండగా ఉండగా అన్నాడు. నీ మొహం గాని, త్వరగా వెళ్ళిరా నవ్వుతూ అన్నాడు విజయచంద్రుడు. నందుడు పిల్లిలా పాకుకుంటూ వెళ్ళిపోయాడు. అలా 5 నిమిషాలు గడిచాయో లేవో నందుడు నవ్వుకుంటూ వచ్చాడు. అతని చేతిలో మొత్తం 4 కుందేళ్లున్నాయి. 4 కుందేళ్లు మనకెందుకు? 1 కుందేలుతో మన ఆకలి తీరుతుంది కదా అన్నాడు విజయచంద్రుడు. నందుడు నవ్వి, అది కాదు యువరాజా, తిరిగి మార్గాంతరంలో మనకి ఇలాంటి కుందేళ్లు దొరుకుతాయో లేదో. వీటి మాంసం బాగా కాల్చి మన దగ్గర ఉంచుకుందాం. దారిలో ఆకలైనప్పుడు పనికి వస్తాయి. ఇవి కాక మరో 4 కుందేళ్లు పట్టుకు వచ్చి కాల్చుదామనుకుంటున్నాను అన్నాడు. విజయచంద్రుడికి కూడా నందుడు చెప్పింది నిజమే అనిపించింది. నిజానికి అన్ని కుందేళ్ల ప్రాణాలు తీయటం అతనికి ఇష్టం లేదు. అయినా తమ ఆకలి తీరాలి కనుక మౌనంగా ఊరుకున్నాడు. ఆ కుందేళ్లను యువరాజు ముందు పడవేసి తిరిగి వెళ్ళాడు నందుడు. మరో 10 నిమిషాల కాలం తర్వాత మరో 4 కుందేళ్లతో తిరిగి వచ్చాడు. నువ్వింత త్వరగా కుందేళ్లను ఎలా పట్టగలుగుతున్నావు అడిగాడు విజయచంద్రుడు ఆశ్చర్యపడి. నందుడు నవ్వి, నేను చాలా తేలికైన పద్ధతి ఉపయోగిస్తాను యువరాజా అన్నాడు. ఏమిటది అడిగాడు విజయచంద్రుడు. ఏం లేదు, ముందు మెల్లిగా పొదల చాటుకి వెళ్తాను. ఏదో ఒక కుందేలు కనిపిస్తుంది. అది మగజాతిదో ఆడజాతిదో చూస్తాను. ఆడదైతే మగ కుందేలులాగా
మొగది అయితే ఆడకుందేలాగా శబ్దాలు చేస్తాను. అవి నిజమేనని భ్రమపడి నేనున్న చోటికి వస్తాయి. వెంటనే వాటిని ఒడిసి పట్టుకుంటాను అన్నాడు. విజయచంద్రుడు అబ్బురంతో, నీ ఈ వేటను మెచ్చుకోక తప్పదు. నీకీ విద్యను ఎవరు నేర్పారు అని అడిగాడు. నందుడు పెదవి విరిచి తలను అటు ఇటు ఊపి, నాకెవరూ నేర్పలేదు, నాకు నేనే ఈ పద్ధతి కనిపెట్టాను అన్నాడు. విజయచంద్రుడు మళ్ళా నవ్వి, భేష్, మంచిదే, కానీ ఈ విద్య నీకు మాత్రమే పరిమితం చెయ్యి. లేకపోతే ప్రజలందరూ నేర్చుకున్నారంటే ఈ అడవుల్లో కుందేళ్లన్నీ మిగలకుండా పోతాయి అన్నాడు. అవును, అది నిజం. అందుకే ఇంకెవరికి ఈ విద్యను నేను నేర్పలేదు అన్నాడు. నందుడు మళ్ళా వెళ్ళి ఎండుకర్రలు ఏరుకుని వచ్చాడు. యువరాజు విజయచంద్రుడికి ఎలాంటి కష్టము లేకుండానే తనే శుభ్రంగా చర్మం ఒలిచి మాంసాన్ని కర్రకు గుచ్చి నిప్పు రాజేసి చక్కగా కాల్చాడు. నందుడు మాంసాన్ని కాల్చటంలో కూడా చాలా నేర్పరి. మాంసంలోని నూనెలు కారిపోకుండా చక్కగా తిప్పుతూ కళాపెళ కాల్చగలడు. నందుడు కాల్చే మాంసము చాలా రుచిగా కూడా ఉంటుంది. ఇద్దరూ మాంసాన్ని తినసాగారు. ఆ మిగతా 3 కుందేళ్లను అంత ఎక్కువగా కాల్చావెందుకు అడిగాడు విజయచంద్రుడు. అలా ఎక్కువగా కాలిస్తేనే మంచిది యువరాజా. మన దగ్గర ఆ మాంసము 5-6 రోజులైనా సరే పాడైపోకుండా నిల్వ ఉంటుంది అన్నాడు. విజయచంద్రుడికి ఇలాంటి విషయాల్లో ఎక్కువగా అనుభవం లేదు. తెలియని విషయాలు నందుడి నుంచి తెలుసుకుంటూ ఉంటాడు. నందుడు తను చదువుకోలేదు గనక తనకి తెలియని విషయాలు ఎన్నో విజయచంద్రుడిని అడిగి తెలుసుకుంటూ అబ్బురపడుతూ ఉంటాడు. ఇద్దరూ చక్కగా కడుపు నిండా తిన్నారు. పక్కనే ఉన్న నీటి మడుగులో కావలసినంత నీరు త్రాగారు. నందుడు గుడ్డను నీళ్లలో చక్కగా ఉతికి ఆరవేసి ఆరిన తర్వాత దాంట్లో తను కాల్చిన మాంసాన్ని భద్రపరిచాడు. నందుడు ఒక మారు ఒళ్ళు విరుచుకొని, ఇక మన ఆకలి సమస్య తీరిపోయింది, ఎటుబడి కాసేపు నిద్రపోవటమే మిగిలింది అన్నాడు. విజయచంద్రుడికి కూడా చాలా బద్ధకంగా ఉన్నట్లు అనిపించింది. తామిద్దరూ అలసిపోయారు. బాగా ఆకలి మీద ఆహారం తిన్నట్లయితే నిద్ర ముంచుకు రావటం మామూలు మనుషులకి. అవును, నాకు కూడా చాలా బద్ధకంగా ఉన్నది, కాసేపు ఇక్కడ నీడలో నడుము వాల్చుకుందాము అన్నాడు. యువరాజు అలా ఒప్పుకోవడంతో నందుడికి చాలా సంతోషమేసి చెట్టు నీడలో పడుకొని వెంటనే నిద్రపోయాడు. యువరాజు విజయచంద్రుడు కూడా నడుము వాల్చాడు. అతనిలో ప్రశ్నలు చాలా ముంచుకు వస్తున్నాయి. కానీ అలుపుతో ఉండటం వలన అలా పడుకున్న వెంటనే నిద్రలోకి జారిపోయాడు. అలా తామిద్దరూ ఎంతసేపు నిద్రపోయారో తెలియదు. దూరంగా ఏవో శబ్దాలు వినిపించేసరికి విజయచంద్రుడు ఉలిక్కిపడి లేచాడు. నందుడు మాత్రము నిశ్చింతగా నిద్రపోతున్నాడు. సూర్యుడు అస్తమించాడు. చుట్లు చీకట్లు అలుముకుంటున్నాయి. చంద్రుడు అప్పుడప్పుడే ఆకాశం మీదకి ఎక్కుతున్నాడు. తెల్లటి వెన్నెల వెలుతురు ఆ ప్రాంతాన్నంతా అలుముకుంటున్నది. తనకు ఎందుకు మెలకువ వచ్చిందో క్షణం ఆలోచించాడు విజయచంద్రుడు. అతను అలా ఆలోచిస్తున్నంతలో దూరంగా మళ్ళీ ఏవో శబ్దాలు వినిపించాయి. ఆ శబ్దాలు వస్తున్న చోటికి ముందు తను ఒక్కడే వెళ్ళి చూద్దామనుకున్నాడు. కానీ నందుడు నిద్రపోతున్నాడు. తాను వెళ్ళిన సమయాన అతనికి ఏదైనా ప్రమాదం వాటిల్లో వచ్చుననిపించింది. అతన్ని తట్టి లేపాడు. నందుడు చాలా బద్ధకంగా లేచి, ఏమిటి యువరాజా అంటూ అడిగాడు. అటు దూరంగా విను, ఏవో భయంకరమైన శబ్దాలు వినిపిస్తున్నాయి అన్నాడు విజయచంద్రుడు. విజయచంద్రుడు అలా అన్న వెంటనే నందుడు ఉలిక్కిపడ్డాడు. అతని బద్ధకమంతా ఎగిరిపోయింది. వెంటనే పక్కనే ఉన్న తన కత్తిని అందుకొని భద్రంగా పట్టుకున్నాడు. అవేవో వింత మృగాలు అరిచినట్లుగా శబ్దాలు వస్తున్నాయి. అవి ఏమై ఉంటాయి అన్నాడు నందుడు. ఏమో, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, వెళ్ళి చూద్దాం అన్నాడు విజయచంద్రుడు. అమ్మో వద్దు, చూస్తూ చూస్తూ మనం ప్రమాదంలో ఇరుక్కోవడం ఎందుకు, వెనక్కి వెళ్ళిపోదాం అన్నాడు నందుడు. విజయచంద్రుడు నవ్వి, పిచ్చివాడా, వెనక్కి ఎటు వెళ్తాం, అక్కడ భయంకరమైన ప్రాణాలు తీసే చెట్లున్నాయి. పగటిపూట అంటే మనం ఎలాగోలా తప్పించుకోగలిగాం, కానీ ఇలా రాత్రిపూట వెళితే తప్పకుండా వాటి బారిన మనం పడక తప్పదు అన్నాడు. నందుడికి చెట్ల తీగలు గుర్తుకు వచ్చి క్షణం పాటు ఉనికిపోయి, అవునవును, అయితే ఇప్పుడేం చేద్దాం, ఇక్కడే ఎక్కడో పొదల్లో తలదాచుకోకూడదా తెల్లవారేదాకా అన్నాడు.
అయినా లాభం ఉండదు. ఆ పొదల్లో మాత్రం ప్రమాదం ఉండదని ఎలా అనుకుంటున్నాము? మనం ముందుకు వెళ్ళటమే మంచిది. నీ ప్రాణాలకి ఏమీ భయం లేదు, నేనున్నాను పదా అన్నాడు విజయచంద్రుడు. నందుడిలో ధైర్యం ఏర్పడింది. అవును, ఇదేమిటి, నేను ఇలా పిరికివాడిలాగా మారుతున్నాను? మనం ఒకరికి ఇద్దరం ఉన్నాం, పైగా మన చేతుల్లో ఆయుధాలున్నాయి. పదండి యువరాజా అన్నాడు తనే ముందుగా దారికి తీస్తూ. విజయచంద్రుడు నవ్వి, అది వీరుల లక్షణం. ధైర్య సాహసాలతో ఈ ప్రపంచాన్ని, దేవతల్ని గెలవచ్చు. ఎప్పుడూ కూడా ధైర్య సాహసాలతో ప్రమాదం నుంచి బయటపడవచ్చు. ఆ ధైర్యం వలన మనోవైకల్యము, దౌర్బల్యము ఏర్పడి మనిషిని, మనసుని కృంగదీస్తాయి అన్నాడు. అవును యువరాజా, మీరు అన్నది నిజం. ధైర్యంలో నాకెంతో తృప్తి ఏర్పడుతున్నది అన్నాడు నందుడు. ఇద్దరూ ముందుకు నడుస్తున్నారు. వింతగానూ వికృతంగానూ ఉన్న శబ్దాలు అంతకంతకు ఎక్కువయ్యి కర్ణపుటాలు బ్రద్దలు కొడుతున్నాయి. ఇద్దరు మిత్రులు ధైర్య సాహసాలతో ముందుకు నడుస్తున్నారు. సముద్రపు హోరు కన్నా ఘోరంగా ఉన్నవి ఆ శబ్దాలు. తీరా ఇద్దరూ ఆ శబ్దాలు వినవచ్చే ప్రాంతానికి వెళ్ళేసరికి ఉన్నట్లుండి శబ్దాలు ఒక్కసారిగా ఆగిపోయాయి. ఒక్క మారుగా ఎంతటి నిశ్శబ్దం ఏర్పడిందంటే చీమ చుటుక్కుమన్నా కూడా వినిపించేంతటి నిశ్శబ్దం ఏర్పడిపోయింది. ఇద్దరూ చాలా ఆశ్చర్యపోయారు. చేతిలోని కత్తులు మరింత బలంగా పట్టుకొని చుట్టూ చూశారు. శబ్దాలు లేవు. అప్పటిదాకా వినిపించిన శబ్దాలు ఉన్నట్టుండి ఎలా ఆగిపోయాయో వాళ్ళకి అర్థం కాలేదు. మరోమారు చుట్టూ పరీక్షించారు. చూపుల్ని నిశితం చేసి అంగుళం అంగుళం మేర వదలకుండా జాగ్రత్తగా చూశారు. అయినా లాభం లేకపోయింది. నందుడు నోరు తెరిచి ఏదో అనబోయేటంతటిలో తిరిగి హోరుమని వింత భయంకర శబ్దాలు ప్రారంభమయ్యాయి. ఇద్దరికీ చాలా వింతగా తోచింది. ఆ శబ్దాలు తమ దగ్గరగా, అతి దగ్గరగా వినిపిస్తున్నట్లు అనిపిస్తున్నది. తిరిగి మరుక్షణమే దూరంగా, బహుదూరం నుంచి వినవస్తున్నట్లుగా అనిపిస్తున్నది. నందుడిలో ధైర్యం ఉంది. కానీ ఆ శబ్దాలు అలా ఒకసారి దగ్గరగా వినిపిస్తూ తిరిగి మరుక్షణమే దూరంగా వినవస్తూ ఉండేసరికి అతనికి చాలా అనుమానంగా ఉంది. ఎందుకంటే అలా శబ్దాలు దగ్గరగా వినిపిస్తూ మరుక్షణమే ఎంతో దూరంగా వినిపించేలాగా చేయగలిగిన ఆ జంతువో మరేదో సాధారణమైనది కాదని, చాలా శక్తి సామర్థ్యాలు కలదని, అన్నింటికీ మించి మంత్రతంత్ర శక్తులు కలదని అతని నమ్మకం. మామూలు జంతువైతే అది ఎంతటి భయంకరమైన జంతువు అయినా సరే తాము ఇద్దరూ ఎదురు నిలిచి పోట్లాడవచ్చు. కానీ అలా కాకుండా మంత్రశక్తులు గలదై ఉంటే తాము ఏ రూపంగా పోట్లాడగలరు? అదేదో తమ కంటికి కనిపించకుండా పోరాటం మొదలు పెడితే తామిద్దరూ గాలిలో కత్తులు తిప్పాల్సి వస్తుందే తప్ప నిర్దిష్టమైన పోరాటం అంటూ ఉండదు కదా. అది అతని భయం. కొంచెంగా జరిగి విజయచంద్రుడి పక్కకి వచ్చాడు. విజయచంద్రుడు అసమానమైన వీరుడు నిజమే, కానీ కంటికి కనిపించని శక్తితో అతను మాత్రం ఎలా పోరాడగలడు? ఏది ఏమైనా తామిద్దరూ ప్రమాదంలో ఇరుక్కున్నారు. దూరంగా పారిపోవటానికి కానీ, ఏదైనా సురక్షిత ప్రాంతానికి చేరుకోవటానికి కూడా ఎంత మాత్రమూ వీలులేని పరిస్థితి. నందుడు కళ్ళు పెద్దవి చేస్తూ చుట్టూ చూస్తూ ఉండిపోయాడు. అయితే విజయచంద్రుడు అలాంటి ఆలోచనలో లేడు. వినిపించే శబ్దాలు రకరకాలుగా వినిపిస్తున్నందువల్ల ఆ భయంకరమైన జంతువో మరో రూపమో ఒక్కటో లేక కొంత గుంపో అతడు ఊహించలేకపోతున్నాడు. తిరిగి ఉన్నట్టుండి నిశ్శబ్దం ఏర్పడింది. ఇద్దరూ ఆశ్చర్యపోయారు. విజయచంద్ర, నేను చెప్పలేదు, ఇవేవో వింత భయంకర శక్తులే, ఎంత మాత్రమూ సందేహం లేదు. కొద్దిసేపు శబ్దాలు వినిపిస్తూ మరికొద్దిసేపు పూర్తిగా వినిపించకుండా నిశ్శబ్దంగా మారిపోతున్నది. మంత్రతంత్ర సమన్వితమైన ఈ శక్తులతో మనం తలపడలేము. కనుక నా మాట విని ఇకనైనా వెనక్కి తిరిగి పారిపోదాం పదా అన్నాడు నందుడు. విజయచంద్రుడు నందుడితో ఏదో అనబోయేటంతలో శబ్దాలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఆ శబ్దం ఎంతగా ఉందంటే తమ చెవులు బ్రద్దలైపోతాయా అన్నంతగా శబ్దాలు వినిపించడం మొదలుపెట్టాయి. అంత కర్ణ కఠోరమైన శబ్దాలు తామింతకు ముందు ఎప్పుడూ వినలేదు. నందుడి వెంటనే కత్తిని వదిలి రెండు చెవులు మూసుకున్నాడు భరించలేక.
నందా, కత్తిని అందుకోలేకపోతే ప్రమాదానికి గురి కాగలవు అన్నాడు విజయచంద్రుడు. అయినా నందుడు చెవులు మూసుకొని ఉన్నందువల్ల మరొక పక్కన ఘోరమైన శబ్దాలు వినిపిస్తూ ఉండటం వలన విజయచంద్రుడు తనకు చెప్పిందేమిటో అతనికి వినిపించలేదు. విజయచంద్రుడు అది గ్రహించి నందుడు చేతిని అతని చెవి మీద నుంచి లాగి, నందా, భయంతో వెర్రివాడి వల్ల అవుతున్నావే, కత్తిని కింద పారవేశావెందుకు? ఆ జంతువులేదో మనం ఇలా శబ్దాలు భరించలేక చెవులు మూసుకునేటందుకు కత్తులు క్రింద పారేసేంత వరకు అలా శబ్దాలు చేస్తూనే ఉంటాయి. మన చేతుల్లో ఆయుధాలు క్రింద పడవేసిన మరుక్షణమే అవి మన మీద దాడి చేసినా చేయవచ్చు. అందుకే వెంటనే కత్తిని అందుకో, ధైర్యం తెచ్చుకో. ప్రమాదంలో ఎలాగూ పడ్డాము, నిండా మునిగిన తర్వాత చలిని గూర్చి ఆలోచించడం మూర్ఖత్వం అవుతుంది అన్నాడు గట్టిగా. నందుడు వెంటనే క్రింద పడ్డ తన కత్తిని అందుకున్నాడు. అతనిలో ధైర్యం చోటు చేసుకుంది. తిరిగి శబ్దాలు ఆగిపోయాయి. ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించుకుంది. అంతటి హోరులో నుంచి ఒక్కసారిగా నిశ్శబ్దం ఏర్పడేసరికి ఆ ఇద్దరికీ ఏదో ఒకలాగా అనిపించింది. ఇదేమిటి, చాలా చిత్రంగా ఉంది, ఒక్క మారుగా ఇలా నిశ్శబ్దం ఏర్పడిపోయిందేమిటి అన్నాడు నందుడు చాలా ఆశ్చర్యపడిపోతూ. అవును, నాకు అదే చాలా ఆశ్చర్యంగా ఉంది. బహుశా ఆ శబ్దాలు కలుగ చేస్తున్న జంతువులో లేక మరే రకమైనవో మన రాకను పసిగట్టాయి. మనల్ని చూశాయనుకుంటాను అన్నాడు విజయచంద్రుడు. అలాగా అన్నాడు నందుడు. అంతేకాదు నందా, మనం చాలా జాగ్రత్తతో కూడా ఉండాలి. జంతువులో లేక మరో రకమైన ప్రాణిలో ఏ క్షణాన్నైనా మన మీదకు దూకే ప్రమాదం ఉంది అంటున్నాడు విజయచంద్రుడు. అతను చెప్పే మాట పూర్తి కాకముందే పక్కనే కీచుమన్న శబ్దమైంది. ఇద్దరూ ఉలిక్కిపడి చూశారు. 2 వింత ఆకారాలు వారి ముందు దూకాయి. ఆ ఆకారాల్ని చూసి ఇద్దరూ భయభ్రాంతులయ్యారు. 10 అడుగుల ఎత్తులో చూడటానికి మానవాకారాలలో ఉండి చాలా భయంకరంగా ఉన్నారు వాళ్ళు. ఒంటి రంగు ఆకుపచ్చగా ఉన్నది. 2 కళ్ళకి బదులు ఒక్కటే పెద్ద కన్ను గుండ్రంగా ఉంది. నల్లగా ఉండాల్సిన కనుపాప ఎర్రగా రక్తం చిందుతున్నట్లుగా ఉంది. ఇక తల మీద వెంట్రుకలు చాలా మందంగా తీగల్లాగా ఉన్నాయి. చూడ్డానికి తీగలుగా కాక ఏవో కొన్ని వేల పాములుగా ఉన్నట్లు అనుభూతి కలుగుతుంది. పైగా ఆ వెంట్రుకలకి వేరే ప్రాణం ఉన్నట్లుగా కదులుతున్నాయి. చేతులు కూడా చేతుల్లాగా ఉండకుండా ఏదో ఏనుగు తొండాల్లాగా ఉన్నాయి. 4 వేళ్ళు, వాటికి పొడుగాటి గోర్లు. ఇంకా భయంకరమైన విషయం ఏమిటంటే వాటికి నోర్లు ఉండాల్సిన చోట లేవు. అరచేతిలో నోరున్నది. 2 అరచేతుల్లోనూ 2 నోర్లున్నాయి. నోట్లో భయంకరమైన కూరలు ఉన్నాయి. అంటే వాళ్ళు చేతి ద్వారా తినగలరు. వాళ్ళు చేసే భయంకరమైన శబ్దాలు కూడా ఆ అరచేతిలోని నోర్ల ద్వారానే వస్తున్నాయి. తమ చేతుల్లోని భయంకరమైన నోర్లను తెరిచి చెయ్యి ముందుకు చాపుతున్నారు కరవటానికి. ఇంకో భయంకరమైన విషయం ఏమిటంటే వాళ్ళకి తోకలున్నాయి. ఆ తోకలు మొదట్లో సన్నగా ఉండి చివర్లు వెడల్పుగా ఉన్నాయి. వెడల్పుగా ఉన్న ఆ తోకలు చాలా పదునుగా కత్తుల్లాగా ఉన్నాయి. వాళ్ళ తోకలు విసిరారంటే మనిషికి గాని మానుకు గాని 2 ముక్కలుగా చీలటం ఖాయం. అంత పొదునుగా ఉన్నాయి అవి. క్షణక్షణానికి ఆ తోకలు అటు ఇటు విసనకర్రల్లాగా ఊగుతూ ఉన్నాయి. పైగా ఆ తోకల్ని వారిద్దరి వైపుకు విసురుకుంటున్నారు. అయితే ఆ ఇద్దరు వెంటనే ఆ తోకల బారి నుంచి తప్పించుకున్నారు. వంటికంటి రాక్షసులు అన్నాడు నందుడు ఇంతింత కళ్ళు చేసుకొని. విజయచంద్రుడికి కూడా నందుడు అన్నమాటే సరైందనిపించింది. ఆ రాక్షసుల అరచేతుల్లో నోర్లు చాలా భయంకరంగా కేకలు వేస్తున్నాయి. ఆ రాక్షసులు ముందు తమ ఒంటికంటితో ఆ ఇద్దరు మానవుల్ని ఆశ్చర్యంతో చూశారు గాని అంతలోనే వారిద్దరికీ విపరీతమైన కోపం వచ్చినట్టుగా అంతకు ముందు అరిచిన దానికన్నా భయంకరంగా అరిచి ఆ ఇద్దరి మీదకి దూకారు. అయితే విజయచంద్రుడు అంతకు ముందే తయారుగా ఉండటం వలన కత్తిని దూయకుండానే పిడికిలు బిగించి ముఖం మీద ఒక్క గుద్దు గుద్దాడు. అది పిడుగులాంటి దెబ్బ కావటం మూలాన ఆ రాక్షసు ఎగిరి అల్లంత దూరంలో పడింది. నందుడు కత్తి దూసి అమాంతాన 2వ రాక్షసుని పొడవబోయాడు. కానీ ఆ రాక్షసి అతి విచిత్రంగా
కప్పలాగా గాలిలోకి ఎగిరి అంత దూరంలో దూకింది. ఈలోగా క్రిందపడిన రాక్షసు కూడా లేచి నిల్చున్నది. ఆ 2 రాక్షసులు కూడబలుకుకొని ముందుకు వచ్చాయి. విజయచంద్రుడు కూడా కత్తి దూసి తయారుగా నిల్చొని ఉన్నాడు. ఆ 2 రాక్షసి ఆకారాలు కప్పల్లాగా దూకినాయి. అలా దూకటమేగాక కత్తులు పట్టుకున్న వారి చేతుల్ని ఒడిసి పట్టుకున్నాయి. విజయచంద్రుడు మాత్రం త్రుటికాలంలో తప్పించుకొని పదునైన తన కత్తిని అమాంతంగా రాక్షసి ఛాతీలో గుచ్చాడు. అది దిశలు దద్దరిల్లేలా కేకలు వేసి నేలలో కూలిపోయింది. అయితే నందుడిని మాత్రం 2వ రాక్షసి తొండంలాటి తన ఎడమ చేయిని అతని కంఠానికి చుట్టి ఆ అరచేతిలో ఉన్న నోటితో అతన్ని కరవాలని ప్రయత్నిస్తున్నది. నందుడి చేతిలోని కత్తి ఎప్పుడో నేల మీద పడిపోయింది. కుడి చేతితో కూడా అతన్ని కరవటానికి ప్రయత్నిస్తున్నది. అయితే నందుడు తన ఎడమ చేత్తో దాని చెయ్యి పట్టుకొని ఆపటానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకా కొంచెం ఆలస్యం అయి ఉన్నట్లయితే దాని చేతిలోని భయంకరమైన నోరుకు అతను బలైపోయేవాడే గాని మెరుపులా వచ్చిన విజయచంద్రుడు తన చేతిలోని కత్తితో దాని పక్కటెముకల్లోకి పొడిచాడు. అది కూడా తన చేతిలోని నోర్లతో పెడబొబ్బలు పెడుతూ నేల మీదకి కూలింది. నందుడు తన కత్తిని వెంటనే అందుకున్నాడు. అలా ఎప్పుడైతే ఆ 2 రాక్షసి ఆకారాలు నేలకూలాయో వెంటనే పక్కనున్న పొదల్లో నుంచి తిరిగి భయంకరమైన శబ్దాలు ఆరంభమైనాయి. లెక్కలేనన్ని ఒంటికంటి రాక్షసాకారాలు పాముల్లాంటి తల వెంట్రుకలతో అటూ ఇటూ మెరుకులు తిరుగుతూ ఉండగా కప్పల్లాగా పొదల్లో నుంచి బయటికి గెంతాయి. నందా, ఈసారి మాత్రం చాలా జాగ్రత్తతో మెలుగు. దెబ్బకి ఒక రాక్షసు చొప్పున నేలకూలాలి సుమా అన్నాడు విజయచంద్రుడు. అలాగే యువరాజా అన్నాడు రెట్టించిన ఉత్సాహంతో నందుడు తన చేతిలోని కత్తిని ఝుళిపిస్తూ. 5-6 ఒంటిగంటి రాక్షస ఆకారాలు వాళ్ల మీదకు దూకాయి. అయితే నందుడిలో ఎక్కడి నుంచి ఆ ధైర్యం వచ్చిందో తెలియదు. ప్రళయకాల రుద్రుడిలాగా మారిపోయాడు. వేటికి ఒక రాక్షసు చొప్పున నేల కూలుస్తున్నాడు. విజయచంద్రుడి సంగతి సరే, అతని కత్తి అసలు కనిపించడమే లేదు. అది విష్ణు చక్రంలాగా గిరగిరా తిరుగుతూ ఒక్కొక్క రాక్షసి తలను నేల కూల్చుతున్నది. అయితే వాళ్ల ఆకారాల్ని నేల కూల్చుతున్న కొద్దీ అవి ఇంకా ఎక్కడి నుంచో పుట్టుకు వస్తూనే ఉన్నాయి. వీళ్ళు ప్రవాహంలాగా పుట్టుకు వస్తున్నారు, ఏం చేద్దాం ప్రశ్నించాడు విజయచంద్రుడు పోరాడుతూనే. యువరాజా, మీరు వీళ్లతో పోట్లాడుతూ ఉండండి, నేను అడవి జంతువుల్ని పారద్రోలినట్లు పాలద్రోలుతాను అన్నాడు నందుడు. సరే అన్నాడు విజయచంద్రుడు. నందుడు తన చేతిలోని కత్తి కూడా విజయుడి వైపుకు విసిరాడు. విజయుడు ఆ కత్తిని కూడా అందుకొని 2 కత్తులతో యుద్ధం ఆరంభించాడు. ఈలోగా ఆ గుంపు నుంచి నందుడు తప్పించుకొని కాస్త దూరంగా వెళ్ళి త్వరగా 2 రాళ్లు వెతికి అక్కడున్న ఎండిగడ్డితో ఆ 2 రాళ్లను కలిపి కొట్టాడు. వెంటనే మిరుగులు రాలి గడ్డి అంటుకున్నది. మండుతున్న గడ్డిని కొంత తీసుకొని పోరాటం జరుగుతున్న ప్రదేశానికి వచ్చాడు. అంతే, మంటను చూసిన రాక్షసి ఆకారాలన్నీ భయంతో కీచుమని అరిచాయి. యుద్ధం మానివేసి ప్రాణభయంతో చెల్లాచెదురుగా పరిగెత్తడం ప్రారంభించాయి. భేష్, చాలా అద్భుతమైన పని చేశావు నందా అన్నాడు నవ్వుతూ విజయచంద్రుడు. చూస్తూ ఉండగానే అడవి అంతా మండుతున్నది. చెట్లు పెళపెళలాడుతూ మండిపోసాగాయి. అడవి అంతా దహించుకుపోతున్నది. నందా, మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మనం కూడా ఈ అగ్నివాత పడక తప్పదు. పరిగెత్తుదాం పదా అన్నాడు. ఎటుపక్క పరిగెడదాం? తిరిగి ఆ రాక్షస ఆకారాలు ఎక్కడైనా పొంచి ఉండి మన మీద దూకుతాయేమో సందేహంతో అటూ ఇటూ చూస్తూ అన్నాడు నందుడు. నీ పిచ్చిగాని అగ్నికి దెయ్యం కూడా దడుస్తుంది. అవి ఈ పాటికి ఎక్కడికెక్కడికో పారిపోయి ఉంటాయి. మరేం భయం లేదు, మనం వెంటనే సురక్షిత ప్రాంతానికి వెళ్ళిపోవాలి అన్నాడు విజయచంద్రుడు. నందుడు చుట్టూ చూసి అటుపక్క రాళ్ల ప్రాంతం ఏదో ఉన్నట్లుంది. మంటలు ఆ రాళ్ళని దాటి మనకేసి రావు అన్నాడు. అవును, ఆ దారే మనకి సురక్షితమైనది, పద అటుకేసి పరిగెడదాం అన్నాడు విజయచంద్రుడు. ఇద్దరూ తమకి ముందున్న రాళ్ల వైపు పరిగెత్తసాగారు. నందుడు ఊహించినట్టుగానే అది కాస్త సురక్షిత ప్రాంతం. మంటల వేడి అంత దూరం రావటం లేదు.
అలుపు తీర్చుకుందామని నందుడు ఆగాడు. నందా, ఆగవద్దు. ఆగామంటే ప్రమాదం. మంటలు తగ్గిపోతున్నాయి గనక ఆ రాక్షసమూక తిరిగి మనల్ని పట్టుకోవటానికి ప్రయత్నం చేయవచ్చు. పొగల ఉధృతం తగ్గకముందే మనం మరో సురక్షిత ప్రాంతానికి వెళ్ళి తలదాచుకోవడం మంచిది అన్నాడు విజయచంద్రుడు. అవును, అది నిజం అంటూ విజయచంద్రుడితో పాటు తను శరవేగంతో పరిగెత్తనారంభించాడు నందుడు. విజయచంద్రుడు చెప్పింది నిజమే అయింది. ఆ రాక్షసమూక మంటల నుంచి బయటపడి ఆ ఇద్దరి మానవుల కోసము వెతకడం మొదలుపెట్టాయి. కానీ వాటికి వారిద్దరూ కనుచూపు దూరంలో ఎక్కడా కనిపించలేదు. అన్నీ ఒక్క గుంపుగా చేరి సంభాషించుకున్నాయి. తర్వాత ఏదో నిశ్చయానికి వచ్చినట్లుగా ఏటో వెళ్ళిపోయాయి. విజయచంద్రుడు, నందుడు సురక్షిత ప్రాంతానికి చేరుకున్నారు. చుట్టూ తెల్లటి స్ఫటికాల్లాంటి రాళ్లతో కొండలు కనిపించాయి. ఇద్దరూ ఆశ్చర్యపోయారు. ఏవో వజ్రాలు మెరుస్తున్నట్లు రాళ్లు మెరిసిపోతూ ఉన్నాయి. ఇది రత్నాల కొండ? అడిగాడు నందుడు. అవును, అయి ఉంటుంది అన్నాడు విజయచంద్రుడు తను కూడా ఎంతో ఆశ్చర్యపోతూ. అమ్మో, ఇంత సంపదే అన్నాడు ఆశ్చర్యపోతూ నందుడు. సంపద సంగతి తర్వాత చూద్దాం గాని ముందుగా మనము సురక్షిత ప్రాంతానికి చేరుకోవాలి అన్నాడు విజయచంద్రుడు. ఇక సురక్షిత ప్రాంతం అంటే ఎక్కడ ఉన్నది? ఈ రత్నాల కొండలపైకే చేరుకోవాలి అన్నాడు నందుడు పైకి చూస్తూ. అవును, పైకి వెళదాం అన్నాడు విజయుడు. అమ్మో, అంత పైకి ఎలా ఎక్కడం అన్నాడు నందుడు బెంగపడిపోతూ. భయం లేదు, ముందు నేను ఎక్కుతాను అంటూ విజయచంద్రుడు ఊపిరి బిగించి ఒక్క ఉదుటన ఎగిరి సమతల ప్రదేశం ఉన్నచోట పైకి దూకాడు. నందుడు తన కళ్ళను తను నమ్మలేకపోయాడు. ఎందుకంటే మానవ మాతృడు ఎవరూ అంత ఎత్తుకు ఎగరలేడు. విజయచంద్రుడికి పైన చిన్న గుహ లాంటిది కనిపించింది. లోపలికి వెళ్ళి చూశాడు. జంతువులు గాని మరే రకమైన ప్రాణులు గాని లేవు. ఒక తాడు కనిపించింది. అది గడ్డితో అల్లబడి ఉన్నది. దాన్ని పట్టుకొని క్రిందకి విసిరాడు. దాని సహాయంతో నందుడు ఎక్కి పైకి వచ్చాడు. యువరాజా, ఇంత ఎత్తుకు ఎలా ఎగిరావు? ఎలా సాధ్యం అన్నాడు. విజయచంద్రుడు నవ్వి, అది ఒక విద్య. యోగాభ్యాసాల వల్ల మాత్రమే సాధ్యపడుతుంది. శరీరం తేలికపరుచుకుని ఎగరాలి అన్నాడు. ఎంతైనా చాలా ఆశ్చర్యకరమైన విషయం సుమా అన్నాడు. ఇద్దరూ గుహ లోపలికి వెళ్లారు. లోపల చాలా ఎండు పుల్లలు ఉన్నాయి. ఇంతకుముందు ఎవరో మనుషులు నివసించినట్లుగా ఉంది ఇక్కడ అన్నాడు విజయుడు. ఇంతకీ మనకి ఇక్కడ ప్రమాదం ఏమీ ఉండదు కదా? అటు ఇటు చూస్తూ అన్నాడు నందుడు. ఏమో చెప్పలేము. ఎంతైనా మనం జాగ్రత్తగా ఉండటమే మంచిదని నేను అనుకుంటున్నాను అన్నాడు విజయచంద్రుడు. నేను నిద్రపోను, మీరు పడుకోండి యువరాజా అన్నాడు నందుడు పుల్లలన్నీ ఒకచోటకి చేర్చి. తెల్లవారటానికి ఇంకా ఎంతో సమయం లేదు. ఆ పుల్లలు మండించి నువ్వు కూడా పడుకో. ఆ రాక్షస రూపాలు ఏవి దగ్గరికి రావు అన్నాడు విజయుడు. అవును అంటూ నందుడు పుల్లల్ని మంటల్లో వేశాడు. గుహలోపల ఉన్నందువల్ల పుల్లలు ఎండుగా ఉన్నాయి. వెంటనే అంటుకున్నాయి అయి. పర్వాలేదు, పుల్లలు చాలా ఉన్నాయి. తెల్లవారేదాకా మండుతాయనుకుంటాను అన్నాడు విజయుడు. ఇద్దరూ పడుకున్నారు. బాగా అలసి ఉన్నారేమో, వెంటనే నిద్ర పట్టేసింది. అలా ఎంతసేపు నిద్రపోయారో వాళ్ళకే తెలియదు. కానీ బయట ఎక్కడో దూరంగా కేకలు, అరుపుల్లాంటివి వినిపించేసరికి ముందుగా నందుడు ఉలిక్కిపడి లేచి గుహ నుంచి బయటికి వచ్చి చూశాడు. బాగా తెల్లవారిపోయి సూర్యుడు పైకి పైకి ఎక్కుతున్నాడు. క్రిందకి చూసేసరికి చాలామంది ఒంటికంటి రాక్షసులు కనిపించారు. పగటి వెలుతురులో వాళ్ళు అంతకుముందు రాత్రి కనిపించిన దానికన్నా భయంకరంగా కనిపించారు. ఒంటి రంగు కూడా చాలా పచ్చగా ఉంది. వాళ్ళంతా చాలా భయంకరంగా అరుస్తూ పైకి ఎగిరి నందుడు నిలబడిన ప్రాంతానికి చేరుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. నందుడికి ఆ దృశ్యం చూస్తూనే ఒళ్ళు గగురు పొడిచి వెంటనే కంగారుగా గుహ లోపలికి పరిగెత్తాడు. విజయచంద్రుణ్ణి లేపి విషయం చెప్పాడు. విజయుడు వెంటనే బయటికి వచ్చి చూశాడు. ఆ ఒంటికంటి రాక్షసాకారాలు పైకి ఎగిరి ఎక్కడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. దాదాపుగా తాము నిల్చున్న చోటిదాకా ఎగురుతున్నాయి. కానీ అంచును అందుకోలేకపోతున్నాయి. ఇంకా కొంత తడవు పోతే అందుకుంటాయి అనిపించింది అతనికి. వెంటనే లోపలికి వెళ్ళి
గడ్డితో తయారు చేసిన తాడు తీసుకువచ్చి దానికి ఉచ్చు వేసి తమకు పైన ఉన్న శిఖరం కొసకి విసిరాడు. అతను చాలా గురిగా విసరటం వలన వెంటనే తాడు శిఖరానికి తగులుకుంది. ముందు విజయుడు గబగబా శిఖరం మీదకి ఎక్కి వెళ్ళి తాడును గట్టిగా పట్టుకున్నాడు. నందుడు పైకి ఎక్కి వచ్చాడు. అలా ఒక శిఖరం మీద నుంచి మరో శిఖరం మీదకి ఎక్కుతూ పైకి చేరుకున్నారు. అక్కడి నుంచి క్రిందకి చూస్తే రాక్షసాకారాలన్నీ చిన్న చిన్న నలుసుల్లాగా కనిపించాయి. మనం ఇలా ఎంత ఎత్తుకని వెళ్ళగలము? వెళ్ళి ఏం చేస్తామో అడిగాడు నందుడు. ఆ రాక్షస ఆకారాల బారిన పడేదానికన్నా పైన ఏది ఎదురైనా ఎదుర్కోవటమే మంచిది అన్నాడు విజయుడు. మరికొంత తడవున ఇద్దరూ పర్వతం చివరి భాగానికి వెళ్ళేసరికి ఎదురుగా కనిపించిన దృశ్యం చూసేసరికి ఇద్దరికీ నోట మాట పెగల్లేదు. తమకు ఎదురుగా కొంత దూరంలో సూర్యకాంతిలో ధగధగా మెరిసిపోతూ ఒక అందమైన సుందర భవనం కనిపించింది. ఆ భవనము పూర్తిగా వెండితో చేయబడ్డది. కానీ దానిమీద నగిషి పూర్తిగా బంగారంతో చేయబడింది. అక్కడ కూడా చాలా విలువైన రత్నాలు మణులు పొదిగారు. మనం వచ్చింది ఏ దేవలోకానికో కాదు కదా అబ్బురు పడుతూ అన్నాడు నందుడు. మనం లోపలికి వెళ్ళి చూస్తే కానీ అర్థం కాదు, వెళదాం పదా అన్నాడు ముందుకు నడుస్తూ విజయుడు. యువరాజును వారిద్దామని నందుడు తలపోశాడు. కానీ తను ఏ మాట మాట్లాడకముందే యువరాజు ముందుకు అడుగులు వేస్తూ ఉండటంతో అతనితో పాటుగా తాను ముందుకు నడిచాడు. ఇద్దరూ సింహద్వారం దగ్గరికి చేరుకున్నారు. అయితే వాళ్ళు ద్వారం తలుపుల మీద చేతులు వేసి ముందుకు తోద్దామని అనుకుంటూ ఉండేంతసరికి తలుపులు వాటికి అవే తెరుచుకున్నాయి. అబ్బురంతో ఇద్దరూ ముందుకు అడుగులు వేశారు. లోపల కొంత దూరం దాకా కొంత చీకటిగా ఉంది కానీ మరి కొంత లోపలికి వెళ్ళిన తర్వాత మంచి వెలుతురు కనిపించింది. అయితే ఆ వెలుతురు కూడా ఇద్దరికీ చాలా ఆశ్చర్యాన్నే కలిగించింది. ఎందుకంటే ఆ వెలుతురు కూడా ఒక్క రంగులో కాక రకరకాల రంగుల్లో ఉంది. ఒక మారు పసుపు రంగు, అంతలోకే నారింజ రంగు, తిరిగి నీలము, ఆకుపచ్చ, ఇలా రంగులు రంగులుగా వెలుతురు ప్రసారమైతూ ఉంది. ఇద్దరూ చుట్టూ చూశారు. కానీ ఆ వెలుతురు ఎక్కడి నుంచి వస్తుందో మాత్రం ఇద్దరికీ అర్థం కాలేదు. అలా ఇద్దరూ ఎంతో ఆశ్చర్యంతో ఆ అద్భుతమైన వెలుతురును చూస్తూ ఉన్నంతలో కొంచెం దూరాన చాలా భయంకరమైన అరుపు వినిపించింది. అది గర్జన, సింహగర్జన. అయితే అరిచింది ఒక్క సింహం కాకుండా 5-6 సింహాలు అరిచినట్లుగా శబ్దం వచ్చింది. ఇద్దరూ వెంటనే వరల్లో నుంచి సర్రున కత్తులు లాగారు. అరుస్తున్న సింహం రానే వచ్చింది. ఇద్దరికీ మతులు పోయినంత పనైంది. ఎందుకంటే ఆ సింహానికి మొత్తం 10 కాళ్ళు ఉన్నాయి. మొహం కూడా మామూలు సింహానికి మళ్ళీ కాకుండా చాలా చిత్రంగా ఉంది. కళ్ళు 2గా కాకుండా 4 ఉన్నాయి. తోక మాత్రం ఒకటే ఉంది. అది మరోమారు అరిచింది. చిత్రం, ఆ ఒక్క సింహం అరుస్తూ ఉంటే 5 సింహాలు అరిచినట్లుగా శబ్దం అవుతుంది. వాళ్ళు అలా వింతగా చూస్తున్నంతలో మరో సింహము తన 10 కాళ్లతో పరిగెత్తుకుంటూ వచ్చింది అరుస్తూ. ఇప్పుడు సింహాలు 1కి 2 అయ్యాయి. నందా, నీ ధైర్యాన్ని ఎంత మాత్రమూ కోల్పోకు. నువ్వు ధైర్యం కోల్పోవటం అంటూ జరిగిందా? వాటికి నిన్ను చంపటం చాలా తేలిక, కత్తి ఝుళిపిస్తూ అన్నాడు విజయచంద్రుడు. మరి నందుడికి అంతపాటి ధైర్యం ఎలా వచ్చిందో తెలియదు. అతను కూడా తన కత్తిని ఝుళిపిస్తూ, యువరాజా, మనం ఎలాగూ ప్రాణాపాయంలో ఇరుక్కున్నామన్నది స్పష్టమైతే ఉంది. వాటి పంజాల దెబ్బలకు ప్రాణాలు కోల్పోయే బదులు చివరిదాకా పోరాడి చావటం మంచిది కదా అన్నాడు. సహబాష్, అయితే సిద్ధంగా ఉండు అంటున్నాడు విజయచంద్రుడు. అలా అంటున్నాడో లేదో ఆ 2 సింహాలు 100 సింహాల్లాగా అరుచుకుంటూ వారిద్దరి మీదకి దూకాయి. విజయచంద్రుడు తన చేతిలోని కత్తితో ఎదుర్కొన్నాడు. ఆ సింహానికి 4 కాళ్ళు తెగిపోయాయి. అది వెంటనే భయంతో వెనక్కి తగ్గింది. నందుడు తన చేతిలోని కత్తిని తనని ఎదుర్కొన్న సింహం గుండెలోకి గుచ్చబోయాడు. కానీ దానికి కాళ్ళు 10 ఉండటం వలన పోరాడుతూ ఉండటంతో గుచ్చలేకపోయాడు. ఆ 2 సింహాలు వెనక్కి తగ్గినట్లుగా తగ్గి క్షణం తర్వాత ఒక్క ఉదుటిన తిరిగి వారిద్దరి మీదకి దూకాయి. అయితే ఈ మారు ఆ 2 వీరులు తయారుగా ఉండటం వలన
అమాంతం తమ కత్తులను ఆ సింహాల గుండెల్లోకి దిగేశారు. అవి రెండూ భయంకరంగా అరిచి నేలకూలాయి. సాధారణంగా భయపడే నందుడు ఆ పాటి సాహసం చూపించడంతో విజయచంద్రుడు చాలా సంతోషించాడు. నందా, నువ్విలా ధైర్య సాహసాలు ప్రదర్శిస్తే మనమిద్దరము ప్రపంచంలో ఏదైనా సాధించగలము అన్నాడు విజయచంద్రుడు. నందుడు నవ్వి వినయంగా తల వంచి, నాలో ఇలాంటి ధైర్య సాహసాలు రావటానికి ముఖ్య కారకులు మీరే యువరాజా. లేకపోతే చెట్ల మొక్కలకు నీరు పోసి బతికే నేను ఇలా బలం ప్రదర్శించడమేమిటి? మీకు నేను కృతజ్ఞతలు తెలుపుకోవలసి ఉన్నది అన్నాడు. విజయచంద్రుడు నవ్వి, కృతజ్ఞతలు తర్వాత తెలుపుదువు గాని, ప్రమాదం మన కోసం కాచుకొని ఉన్నట్లుంది. మనం చాలా జాగ్రత్తతో మెలగటం అత్యవసరం అన్నాడు. తన మాటలు పూర్తి చేశాడో లేదో కొంచెం దూరంలో మళ్ళా సింహగర్జనలు వినిపించాయి. కత్తిని వరలో పెట్టుకోబోతున్న నందుడు తన ప్రయత్నం మానుకొని తిరిగి కత్తిని దూసి నిలబడ్డాడు. మరో 2 సింహాలు వచ్చి వారి మీదకు దూకాయి. ఈసారి విజయచంద్రుడు అమాంతంగా ఎగిరి ఒక సింహం మీద కూర్చొని తన కత్తిని అమాంతం దాని వెనులో దిగేశాడు. దెబ్బతో అది రక్తం కక్కుతూ నేలకూలింది. నందుడు ఘోరంగా పోరాడుతున్నాడు గాని ఆ సింహము అతని కత్తి వేటుకు ఎంత మాత్రమూ అందటం లేదు. విజయచంద్రుడు తన కత్తిని వరలో దోపుకొని పరిగెత్తుకు వచ్చి నందుడిని ఎదుర్కొంటున్న సింహం తోక పట్టుకొని మెలిపెట్టాడు. వెంటనే సింహము తన ముందు 4 కాళ్లను లేపి తల వెనక్కు పెట్టి తన తోకను పట్టుకున్న విజయచంద్రుణ్ణి చూస్తున్నంతలో అది మంచి అవకాశంగా భావించిన నందుడు తన చేతిలోని కత్తిని ఆ సింహం గుండెల్లోకి గుచ్చాడు. వెంటనే అది కూడా నేలకూలింది. ఇద్దరూ సంతోషంతో కౌగలించుకున్నారు. కత్తులు పట్టుకొని చాలాసేపు చూశారు కానీ తర్వాత ఎలాంటి సింహమూ వారి దగ్గరికి రాలేదు. ఎలాంటి శబ్దాలు వినిపించలేదు. అంతకుముందు పిడుగులు కురిసినట్టుగా శబ్దాలతో నిండిన ఆ ముందు గదిలో ఒక్క మారుగా నిశ్శబ్దం ఏర్పడేసరికి మిత్రులిద్దరూ కొంచెం ఆశ్చర్యం చెందారు. ఒక్క మారుగా ఇంత నిశ్శబ్దం ఏర్పడిపోయింది. ఇంకా మించిన ప్రమాదమేదో ముంచుకురాదు కదా అన్నాడు నందుడు. విజయచంద్రుడు తన తలను అటు ఇటు అడ్డంగా ఊపి, అలాంటిదేమీ లేదు. రావాల్సిన ప్రమాదం ఏదో వచ్చిపోయింది. పద లోపలికి వెళ్ళి చూద్దాం అంటూ ముందుకు నడిచాడు విజయుడు. తన చేతిలోని కత్తిని ఇంకా కాస్త గట్టిగా ఒడిసి పట్టుకొని యువరాజును అనుసరించాడు నందుడు. ద్వారం తర్వాత ద్వారం, అలా 10-15 ద్వారాలు దాటి లోపలికి వెళ్లారు ఇద్దరు. అయితే విచిత్రం ఏమిటంటే వాళ్ళకి తిరిగి ఎలాంటి భయంకరమైన దృశ్యాలు కానీ జంతువులు కానీ కనిపించనే లేదు. చాలా విశాలమైన భాగంలోకి వచ్చి ఇద్దరూ నిలుచుండిపోయారు. అక్కడ ఇంకెన్నో గదులు ఉన్నాయి. అన్నిటి తలుపులు తెరిచి ఉన్నాయి గాని ఒక్క గది తలుపులు మాత్రం మూసివేసి ఉన్నాయి. మూసిన ఆ తలుపుల మీద పొదిగిన రత్నాలు మణులు ధగధగలాడుతున్నాయి. విజయచంద్రుడికి అనుమానం వచ్చి ఆ తలుపుల్ని ముందుకు తోసి చూశాడు. అవి తెరుచుకోలేదు. దాంతో కత్తిపిడితో గడయకున్న తాళాన్ని ఒక్క దెబ్బ వేశాడు. వెంటనే అతని బలానికి ఆ తాళం ఊడి కింద పడిపోయింది. నందుడు బయటే ఉన్నాడు కానీ విజయచంద్రుడు మాత్రం కత్తి చేతబుచ్చుకొని లోపలికి వెళ్ళాడు. లోపల హంసతూలికా తల్పం ఉన్నది కానీ దానిమీద ఎవరూ లేరు. నిలిచి అతడు ఆలోచిస్తున్నంతలో వెనక ఏదో చప్పుడు అయితే గబక్కన వెనక్కు తిరిగి చూశాడు. అతని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవి అయ్యాయి. తలుపు దగ్గర ఆనుకొని చాలా అందమైన అమ్మాయి నిలుచొని ఉంది. ఆ అమ్మాయి ఎంతటి అందంగా ఉందంటే దేవలోకం నుంచి భూమి మీదకి దిగి వచ్చిన దేవకన్యలాగా ఉన్నది కానీ ఆమె ముఖంలో విపరీతమైన భయం కనిపిస్తున్నది. విజయచంద్రుడు ఒక అడుగు ముందుకు వేసేసరికి ఆ అమ్మాయి ఇంకా బెదిరిపోయి బల్లిలాగా గోడకి కరుచుకుపోయింది. ఎవరు నువ్వు అడిగాడు విజయచంద్రుడు. నువ్వెవరు? వంటికంటి రాక్షసుడు తరపున వాడివా అడిగింది ఆ అమ్మాయి. విజయచంద్రుడు నవ్వి, నేను కనకపురి మహారాజైన విజయకేతుల వారి కుమారుణ్ణి. నా పేరు విజయచంద్రుడు అన్నాడు. మీరు నిజంగా మనుషులేనా అంది ఆ అమ్మాయి. అవును, మనిషినే. బయట నా మిత్రుడు ఇంకొకడున్నాడు. మేము దేశ సంచారం కోసం బయలుదేరి దారి తప్పాము.
అంటూ జరిగిన విషయాలన్నీ చెప్పాడు. ఆ అమ్మాయి చాలా ఆశ్చర్యం చెంది అంతలోనే తిరిగి సంతోషపడిపోయింది. నేను విజయపురి మహారాజు కుమార్తెను. నా పేరు వసంతసేన. నన్ను వంటికంటి రాక్షసుడు చెరబట్టి తీసుకువచ్చాడు అన్నది. భయం తీరిన తర్వాత ఆమె విజయచంద్రుణ్ణి చూస్తూ చాలా సిగ్గుపడింది. అతనంత అందగాడిని ఆమె అంతకుముందు చూసి ఉండలేదు. నిన్ను ఈ రాక్షసుడు ఎలా చెరబట్టాడు అడిగాడు విజయచంద్రుడు. నేను ఒకరోజు నా చెలికత్తెలతో విహారానికి వచ్చాను. నాకు వేటంటే చాలా మక్కువ ఉన్నది. అలా వేటాడుతూ అడవిలో చాలా దూరం వచ్చేశాను. నాతో పాటుగా వచ్చిన చెలికెత్తెలు ఎక్కడ ఉన్నారో కూడా నాకు తెలియలేదు. నేను అటు ఇటు వాళ్ళ కోసం చూస్తూ ఉన్నంతలో ఉన్నట్టుండి ఆకాశం మేఘావృతమైపోయి పెద్దగా తుఫాను పుట్టి నేను గాలిలోకి వచ్చి ఈ దీవిలో ఉన్న సముద్రంలో పడిపోయాను. అయితే నాకు ఈదటం తెలిసినందువల్ల ఈదుకుంటూ వచ్చి ఒడ్డున పడ్డాను. అయితే వెంటనే ఈ రాక్షసుడి అనుచరులు నన్ను బంధించి వీడికి అప్పచెప్పారు అంటూ చెప్పటం ముగించింది. విజయచంద్రుడు ఎంతగానో ఆశ్చర్యం చెంది, మేం కూడా వచ్చి ఆ అడవిలో కూర్చుంటే తుఫాను వచ్చింది అన్నాడు. వసంతసేన తల ఊపి, అవును, అలా తుఫానులు సృష్టించగల నేర్పు, శక్తి ఈ ఒంటికంటి రాక్షసుడిలో ఉన్నాయి. అందుకే తనతో యుద్ధం చేయటానికి ఎవరు వచ్చినా అలా తుఫానులు, సుడిగాలులు సృష్టించి వాళ్ళని 100 యోజనాల దూరం పాలద్రోలుతూ ఉంటాడు చెప్పింది వసంతసేన. అయితే ఇక ఆ రాక్షసుణ్ణి చంపే ఉపాయం లేదా అడిగాడు విజయచంద్రుడు. ఏమో, ఏ రకంగా వాడు చేస్తాడో మాత్రం నాకు తెలియదు అన్నది. రాక్షసుడు ఏ సమయంలో సాధారణంగా ఇక్కడికి వస్తూ ఉంటాడు అడిగాడు విజయుడు. ప్రతిరోజు రాత్రి చంద్రుడు నడినెత్తి మీదకి వచ్చే సమయానికి ఇక్కడికి వస్తాడు అంది. అయితే నేను కాచుకొని ఉండి వాణ్ణి మట్టు పెడతాను అన్నాడు విజయచంద్రుడు. అతనన్న ఆ మాటలకి వసంతసేన చాలా కంగారు పడిపోయి, అలాంటి ప్రయోజనం లేని సాహసమైన పనులు చేయవద్దు. నా బ్రతుకు ఇలా తెల్లవారిపోవలసిందే. నా కోసం సాహసం చేసి ప్రాణాలు పోగొట్టుకోవద్దు అంది కన్నీరు కారుస్తూ. విజయచంద్రుడు ఆ అమ్మాయి కన్నీరు తుడిచి, నువ్వు అంతగా బెంగ పెట్టుకోవద్దు. నిన్ను ఎలాగైనా కాపాడుతాను. నీకు ఒక విషయం చెప్పడానికి జంకుతున్నాను. అది ఏమిటంటే, నేను నీ అంతటి అందగత్తెను ఇంతకుముందు ఎన్నడూ చూడలేదు. నిన్ను చూస్తూనే హృదయపూర్వకంగా ప్రేమించేశాను. నువ్వు ఒప్పుకుంటే మనం ఇక్కడి నుంచి బయటపడిన తర్వాత వివాహం చేసుకుందాం. ఏమంటావు? నీకు ఇష్టమేనా అని అడిగాడు. అతని మాటలు వింటూనే వసంతసేన చాలా సిగ్గుపడుతూ తల వంచుకొని, నాకు అంత అదృష్టమా? నేను నిన్ను చూస్తూనే ప్రేమించాను అన్నది. విజయచంద్రుడు ఎంతో ఉత్సాహంతో, అయితే ఇక నువ్వు నిశ్చింతగా ఉండు. నీ ప్రాణానికి వచ్చిన భయం ఏమీ లేదు. నేను అందరిలా ప్రవర్తించను. సమయానుకూలం చూసి ఆ రాక్షసుడి ప్రాణాలు తీస్తాను అన్నాడు. వసంతసేన మౌనంగా ఉండిపోయింది. ఈలోగా ఆలస్యం భరించలేక బయట ఉన్న నందుడు లోపలికి వచ్చి అక్కడ ఉన్న వసంతసేనను చూసి చాలా ఆశ్చర్యపోయాడు. మిత్రుడికి అన్ని విషయాలు తెలియపరిచాడు విజయచంద్రుడు. నందుడు చాలా సంతోషించి, మీ ఇద్దరినీ చూస్తుంటే మీ అంతటి అందమైన జంట ప్రపంచంలో ఉండదనిపిస్తున్నది. మా మహారాజుగారైన విజయకేతుల వారు, వారి సతీమణి చంద్రకాంత మహారాణి వారు చూస్తే ఇంకెంతగా సంతోషిస్తారో అన్నాడు. వసంతసేనకి నందుడి వినయము, మంచితనము చాలా నచ్చాయి. ఇక్కడున్నది నేను మాత్రమే కాదు, ఉదయగిరి యువరాణి అయిన చంపాలత కూడా బందీగా ఉన్నది అని చెప్పింది వసంతసేన. మిత్రులిద్దరూ ఆశ్చర్యపోయి, ఆ అమ్మాయి ఎక్కడ ఉంది అని అడిగారు. బయట ఉన్న గదుల్లో ఏదో ఒక దాంట్లో ఆమె ఉండి ఉంటుంది చెప్పింది వసంతసేన. నందా, నేను ఇక్కడ వసంతసేనకి తోడుగా ఉంటాను గాని నువ్వెళ్ళి చంపాలతను చెర విడిపించి ఇక్కడికి తీసుకురా అన్నాడు విజయచంద్రుడు. అలాగే యువరాజా అంటూ నందుడు బయటికి వెళ్ళిపోయి కొద్ది సమయం గడిచిన తర్వాత తిరిగి వచ్చాడు. అతని వెంట అప్సరసలాగా ఉన్న చంపాలత ఉన్నది. నందుడు వసంతసేనను, విజయచంద్రుడిని ఆమెకు పరిచయం చేశాడు. చంపాలత కూడా చాలా సిగ్గుపడుతున్నది. విజయచంద్రుడు ఆమె కేసు చూసి, నువ్వేమీ భయపడకమ్మా, నువ్వు లక్షణంగా వసంతసేనతో ఉండు.
ఒకరికొకరు తోడుగా ఉంటారు. నేను నందుడు రాత్రికి ఎలాగైనా ఆ ఒంటికంటి రాక్షసుణ్ణి మట్టుబెడతాము అన్నాడు. చంపాలత సంతోషించి, వంటికంటి రాక్షసుడు తనే నాకు వసంతసేనను గురించి చెప్పాడు. ఈరోజు మేమిద్దరము ఒకరికి ఒకరం తోడుగా ఉండటం ఎంతో సంతోషకరమైన విషయం. మీకు అభ్యంతరం లేకపోతే ఒక విషయం చెప్పదలుచుకున్నాను అన్నది. ఏమిటది? అడిగాడు విజయచంద్రుడు. ఏమీ లేదు. మేమిద్దరము రాజపుత్రికలమే కదా. మీకు తోడుగా ఉండి రాక్షసుణ్ణి చంపటానికి సహాయపడతాము. లోగడ కొన్ని మార్లు నేనే చంపడానికి ప్రయత్నించాను, కానీ సాధ్యపడలేదు అన్నది చంపాలత. నందుడికి మతిపోయినంత పనైంది. విజయచంద్రుడు కొంచెం ఆశ్చర్యపడ్డాడు. లేదు, మీ సహాయం లేకుండానే మేము మట్టు పెడతాము. లోగడ మేమిద్దరము చాలామంది రాక్షసుల్ని చంపాము. మిమ్మల్ని అపహరించుకు వచ్చిన రాక్షసుడి శక్తి సామర్థ్యాలు మాకు తెలుసును అన్నాడు చిరునవ్వుతో. చంపాలత ఇంకేమీ మాట్లాడలేదు. కానీ నందుడే ఇంకా ఆశ్చర్యంలో నుంచి కోలుకోలేదు. స్త్రీ అయిన చంపాలతకి, అందున ఎంతో సుకుమారంగా పెరిగిన రాకుమారికి అంత ధైర్యం ఉందని అతను అనుకోలేదు. మీరు లోపల నుంచి గడియ వేసుకోండి, సంధ్యా సమయం కావస్తున్నది. మేము వెళ్ళి మా ప్రయత్నాల్లో ఉంటాము అన్నాడు విజయచంద్రుడు. ఆ ఇద్దరు రాకుమార్తెలు తమ సమ్మతాన్ని తెలిపారు. విజయచంద్రుడు నందుడు బయటికి రాగానే వాళ్ళిద్దరూ తలుపులు వేసుకున్నారు. ఇద్దరు మిత్రులు బయటికి వెళ్ళిపోయి చుట్టూ చూశారు. ఇప్పుడు మనం ఏం చేద్దాము అడిగాడు నందుడు. అదే మనం ఆలోచించాలి. నేను రాక్షసుడు రాగానే ఎదురు నిల్చొని వాడి ఒంటి కంట్లో ఒక కత్తితో పొడిస్తాను. అయితే ఈలోగా నువ్వు చెయ్యవలసిన పని ఇంకొకటి ఉన్నది. అది ఏమిటంటే, మండుతున్న దివిటీతో నువ్వు ఆ రాక్షసుడి తోకను అంటించాలి. వాడు బాధతో వెనుదిరిగినప్పుడు నేను గుండెల్లో పొడుస్తాను అన్నాడు విజయచంద్రుడు. నందుడు తల ఊపి వెంటనే ఎక్కడెక్కడో వెళ్ళి కొద్ది సమయం తర్వాత తిరిగి వచ్చాడు. అతని చేతిలో కర్రకు చుట్టబడిన గుడ్డతో దివిటీ కనిపించింది. భేష్, ఇలాంటి పనుల్లో నిన్ను మించిన వారు లేరు నందా అన్నాడు విజయచంద్రుడు. మిత్రులిద్దరూ చాలాసేపు కూర్చొని ఆలోచించుకున్నారు. రాత్రి సమయం అయింది. మనం లోపలికి వెళ్దామా అన్నాడు నందుడు. అవును, మరికొంతసేపటికి వంటికంటి రాక్షసుడు రావచ్చును అన్నాడు విజయచంద్రుడు. ఇద్దరూ లోపలికి వెళ్లారు. సింహద్వారం తలుపు వెనక దాక్కున్నారు. సమయం గడుస్తున్నది. సరిగ్గా చంద్రుడు ఆకాశం మధ్యకు వచ్చిన సమయానికి దూరం నుంచి వారికొక రకమైన శబ్దం వినిపించింది. ఆకాశంలో దూరంగా ఎగురుతూ వస్తున్న ఆకారం కనిపించింది. పెద్దగా గాలి వీస్తూ ఆ గాలితో పాటు చెట్ల ఆకుల పసరు వాసన వచ్చింది. నందుడు వెంటనే ముక్కుపటాలు ఎగరవేసి, మనం చంపిన రాక్షసుల దగ్గర కూడా ఇదే వాసన వేసింది అన్నాడు. అవును, ఒంటికంటి రాక్షసుడు వస్తున్నాడు. నువ్వు దివిటీ వెలిగించి తయారుగా ఉంచు అన్నాడు విజయచంద్రుడు కత్తిని గట్టిగా పట్టుకొని. ఈలోగా నందుడు దివిటీ వెలిగించాడు. అదే సమయంలో ఒంటికంటి రాక్షసుడు ఆకాశం నుంచి దిగి భవనంలోకి ప్రవేశించాడు. వాడి కాళ్ళకి రెక్కలున్న తెల్లటి పాదరక్షలు ఉన్నాయి. వాడు వస్తూనే విజయచంద్రుడు ఎదురు నిలిచి వాడు తుఫాను సృష్టించబోయేటంతటిలో తన చేతిలోని కత్తిని గురిగా రాక్షసుడి ఒంటి కంట్లోకి విసిరాడు. ఆ కత్తి సరాసరి వెళ్ళి వాడి కంట్లోకి దూసుకుపోయింది. వెనక నుంచి నందుడు వాడి తోకను దివిటీతో కాల్చాడు. వాడు ఇంకా పెడబొబ్బలు పెడుతూ వెనుదిరిగాడు. అది మంచి సమయంగా భావించి విజయుడు నందుడి కత్తిని తీసుకొని రాక్షసుడి గుండెల్లోకి పొడిచాడు. దాంతో రాక్షసుడు పెడబొబ్బలు పెట్టి నేలకూలాడు. అదే సమయంలో ఇద్దరు రాకుమార్తెలు బయటికి వచ్చారు. వారి సంతోషానికి అంతు లేకుండా ఉంది. నందుడు గారికి ఒక శుభవార్త అన్నది వసంతసేన. ఏమిటి అడిగాడు నందుడు. వసంతసేన చిరునవ్వు నవ్వి, చంపాలతకి మిమ్మల్ని వివాహం చేసుకోవాలని ఉన్నది చెప్పింది. చంపాలత సిగ్గుపడింది. విజయుడు చాలా సంతోషించాడు. కానీ నేను తోటమాలి కొడుకును అన్నాడు నందుడు బిద్దరపోయి. పర్వాలేదు, నన్ను కాపాడిన వాళ్ళకి నన్ను ఇచ్చి వివాహం చేసి రాజ్యం అప్పగిస్తానని నా తండ్రి చాటించి ఉన్నాడు చెప్పింది చంపాలత. నందుడు పొంగిపోయాడు. అబ్బా,
నాకు మా నందుణ్ణి గురించిన విచారం చాలా ఉండేది. ఇప్పుడది పూర్తిగా తీరిపోయింది అన్నాడు ఎంతో తృప్తిగా విజయచంద్రుడు. మరి మనం ఇక్కడి నుంచి ఎలా బయటపడాలో ఆలోచించండి అన్నది వసంతసేన. అవును, ఆ విషయం పూర్తిగా మర్చిపోయాం సుమా. కొండ క్రిందకి వెళ్లే సముద్ర మార్గం ద్వారా ఏదో ఒక రకంగా ప్రయాణం చేద్దామంటే కింద లెక్కలేనంతమంది ఒంటికంటి రాక్షసులున్నారు అన్నాడు ఆలోచిస్తూ విజయచంద్రుడు. ఇప్పుడు మీరు చంపిన ఒంటికంటి రాక్షసుడి దగ్గర మాయా సమన్వితమైన సాధనాలు ఏవైనా ఉండి ఉండవచ్చు. ముందు ఈ భవనం అంతా వెతుకుదాం. మనకి ఏమి దొరకనట్లయితే తర్వాత విషయం ఆలోచించవచ్చు అన్నది చంపాలత. ఆమె ఆలోచన అందరికీ నచ్చింది. తనకి కాబోయే భార్య తెలివితేటలు చూసి చాలా అబ్బురపడ్డాడు నందుడు. నలుగురూ కలిసి భవనం అంతా వెతకడం ప్రారంభించారు. అఖండమైన సంపద తప్ప వారికి ఇంకేమీ కనిపించలేదు. అరే, ఇక్కడేదో రత్నాలు పొదిగిన తివాసి ఉంది, ఎంత అందంగా ఉంది అంటూ అబ్బురుపడుతూ నందుడు ఆ తివాసి మీద కూర్చొని ఈ తివాసి ఆకాశంలో ప్రయాణిస్తే ఎంత బాగుండును అన్నాడు. అంతే, అతను కూర్చున్నాడో లేదో తివాసి వెంటనే గాలిలోకి లేచింది. నందుడు వెంటనే కెవ్వున కేకవేసి ఆ తివాసి మీద నుంచి కిందకి దొర్లి ధబీమని క్రిందపడ్డాడు. అతను అలా దొర్లటంతో తివాసి తిరిగి నేల మీదకు వ్రాలింది. మిగిలిన ముగ్గురు నందుడి భయానికి పొట్ట చెక్కలయ్యేలాగా పగలబడి నవ్వారు. నందుడు సిగ్గుపడి, మీకు మాత్రం భయం వేదా ఏంటి అన్నాడు. ఇది చాలా సంతోషకరమైన విషయం. మన సమస్య తీరిపోయింది. మనం మన దేశాలకి ఇప్పుడు చాలా తేలికగా ప్రయాణం చేయవచ్చు అన్నాడు విజయచంద్రుడు. వెంటనే నలుగురూ కలిసి అక్కడ ఉన్న సంపదనంతా తివాసి మీదకి ఎక్కించి దానిమీద కూర్చున్నారు. ముందు వసంతసేన రాజ్యమైన విజయపురికి వెళదాము అన్నాడు. అలా కోరుకున్న వెంటనే తివాసి హంసలాగా ఆకాశంలోకి లేచింది. క్రిందకి చూస్తే పర్వత పంక్తులు, నదులు, అడవులు అంతా చిన్న బొమ్మరిలాగా కనిపించసాగాయి. మొదటిమారుగా అలా ఆకాశ ప్రయాణం చేస్తూ ఉండటం వలన నలుగురికి చాలా సంతోషంగా ఉంది. ఎంతగానో ఆశ్చర్యపడుతూ అద్భుతంగా తిలకించసాగారు. అదే సమయానికి విజయచంద్రుడి తండ్రి అయిన విజయకేతు మహారాజు మారువేషంలో కొంతమంది చారులతో కలిసి కొడుకుని వెతుక్కుంటూ విజయపురికి వచ్చాడు. అయితే విజయపురి మహారాజు కుమార్తె వసంతసేన కూడా మాయమైందన్న విషయాన్ని విని ఆయన చాలా ఆశ్చర్యపడ్డాడు. ఉదయగిరి మహారాజు కూడా తన కుమార్తె చంపాలతని వెతుక్కుంటూ విజయపురికి వచ్చి ఉన్నాడు. ఉదయాన్నే ఉన్నట్లుండి విజయపురి నగరమంతా గగ్గోలుగా మారిపోయింది. ప్రజలంతా భయంతో అటు ఇటు పరిగెడుతున్నారు. తమ తమ విడుదల్లో నుంచి విజయకేతు, ఉదయగిరి మహారాజు రాజసింహుడు బయటికి వచ్చారు. అదే సమయంలో కలకలం విని విజయపురి మహారాజు వసంతసింహుడు కూడా అంతఃపురం నుంచి బయటికి వచ్చాడు. ఆకాశంలో ఎవరో ఎగురుతూ వస్తున్నారట అంటూ భటులు ఆయనకు వార్తను చేరవేశారు. ఆయన ఆశ్చర్యం చెంది ఆకాశంలోకి చూశాడు. నిజంగానే ఆయనకి మాయా తివాసి మీద వస్తున్న నలుగురు మానవులు కనిపించారు. అదుగో, అదే మా కోట, మా కోట ముందు దిగాలి అంది వసంతసేన. ప్రజలంతా భయభ్రాంతులతో చూస్తున్నారు. ఆ తివాసి సరాసరి వచ్చి కోట ముందు ఆగింది. అరే, యువరాణి వసంతసేన వారు అంటూ ప్రజలు గుర్తుపట్టి భయం తీరి దగ్గరకు పరిగెత్తుకు వచ్చారు. కుమార విజయచంద్ర అన్న కేక విని విజయచంద్రుడు అబ్బురంతో కేక వినిపించిన వైపుకు చూశాడు. తన తండ్రి. అమ్మా చంపాలత అన్న కేకను విని చంపాలత అటు చూసి నాన్నగారు అంటూ వెళ్ళి తన తండ్రిని కౌగలించుకుంది. ఈలోగా వసంతసింహుడు పరిగెత్తుకు వచ్చి తన కుమార్తె వసంతసేనను కౌగలించుకున్నాడు. పరిచయాలన్నీ అయిన తర్వాత వసంతసింహుడు చాలా నొచ్చుకొని, ఇద్దరు ప్రభువులు నా రాజ్యంలోకి వచ్చి కూడా సామాన్యుల వలె మామూలు విడుదల ఎందుకు బస చేశారు అన్నాడు. దానికి విజయకేతు, రాజసింహుడు నవ్వి, బాధపడకండి, పరిస్థితులు అలాంటివి. ఇప్పుడు ముగ్గురము ఆప్తమిత్రులుగా మారుతున్నాం కదా అన్నాడు. వెంటనే శుభముహూర్తాన అఖండ వైభవంగా విజయచంద్రుడికి, వసంతసేనకు, నందుడికి, చంపాలతకు వివాహం జరిగిపోయింది. మహారాజుగా మారిన కొడుకును చూసుకున్న తోటమాలి సంతోషం అంతా ఇంతా కాదు.
అతని భార్య సంతోషం సరే సరి. విజయచంద్రుడు ఇటు కనకపురికి అటు విజయపురికి మహారాజుగా, నందుడు ఉదయగిరి సామ్రాజ్యానికి మహారాజుగా మారి అన్ని విషయాల్లోనూ ఇద్దరు చేదోడు వాదోడుగా ప్రాణమిత్రులుగా ఉంటూ తమ తమ రాజ్యాలకు శత్రుశేషం లేకుండా చేసి రామరాజ్యాలుగా మార్చి కలకాలము సుఖ సౌఖ్యాలతో ప్రజల్ని కన్నబిడ్డల్లాగా చూసుకుంటూ పరిపాలించారు. సర్వే జనా సుఖినో భవంతు. కథ సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.